సలీం బాషా సార్ స్టార్ట్ గా ఉన్నారు సార్, రెడీ ఉన్నారా? సలీం బాషా సార్ రెడీ మేడం. ఓకే ఓకే, నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఓకే ఓకే, మనకి ఇప్పుడు సలీం బాషా గారు ఉన్నారు మన మధ్య. ఈ రోజు టాపిక్ ఏంటి? మెమరీ అండ్ అక్రోనియం గురించి మనకి సలీం బాషా సార్ చెప్పబోతున్నారు. మనం సలీం బాషా సార్ని సాదరంగా ఆహ్వానించుకుందాం. సలీం బాషా సార్ హనూర్ బాషా అండ్ రసూల్ బి గారికి 3వ సంతానంగా ఉన్నారు. ఒక ఎల్డర్ సిస్టర్, ఎల్డర్ బ్రదర్ అండ్ యంగర్ బ్రదర్ గా కూడా ఉన్నారు. మనకి సలీం బాషా సార్ BFA కంప్లీట్ చేశారు. CEO ఆఫ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బళ్ళారిలో తన యొక్క ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ట్రైన్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో 25th బ్యాచ్ లో తనకి ఒక ట్రైన్ ద సర్టిఫికేట్ కూడా పొంది ఉన్నారు. మంచి మోటివేషనల్ స్పీకర్, చాలా మంది స్టూడెంట్స్ ని, టీచర్స్ ని, వర్కర్స్ ని మోటివేషన్ చేశారు. ఎన్నో క్లాసెస్ తీసుకున్న అనుభవం ఉంది. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఇప్పుడు అంతటి ఎక్స్పీరియన్స్ పర్సన్ మనం చూడబోతున్నాము. మన మాటల్లోనే మనకి అమూల్యమైన సందేశం ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారంటే మెంటర్ గా సింహవాణి గ్రూప్ బళ్ళారి, అంటే కర్ణాటకలో సింహవాణి గ్రూప్ లో మెంటర్ గా కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తున్నారు. స్టేట్ లెవెల్ ఆర్టిస్ట్, మనకి మోటివేషనల్ స్పీకరే కాదు, స్టేట్ లెవెల్ ఆర్టిస్ట్ గా కూడా తను ఉన్నారు. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ లో మంచి ఎక్స్పర్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి అంతేకాదు ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఆర్టిస్ట్ గా ట్రైనింగ్ ఆపర్చునిటీ పొందారు. శ్రీ రామకృష్ణ వివేకానంద ఆశ్రమంలో నాచికేనందాజీ మహారాజ్ ఆధ్వర్యంలో 12 years వరకు తను ట్రైనింగ్ గా కూడా ఆర్టిస్ట్ అంటే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇంకా అంతేకాదు డిడిడి అకాడమీ అంటే డిటర్మినేషన్, డెడికేషన్, డ్రీమ్స్ అనే ఒక సంస్థలో డైరెక్టర్ గా ఉన్నారు. న్యూట్రిషన్ అడ్వైజర్ గా కేవా కృపా ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తున్నారు. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన ప్రెసెంట్ మన ముందు ఉన్న సలీం బాషా గారిని స్వాగతంగా ఆహ్వానించుకుంటున్నాము. సార్ మోస్ట్ వెల్కమ్ సార్. మా స్టూడెంట్స్ కి మీ యొక్క అమూల్యమైన విషయాలను అందించి ఈ యొక్క క్లాస్ లో వాళ్ళ యొక్క మెమరీని ఇంప్రూవ్ చేసే విధంగా మంచి టెక్నిక్స్, టిప్స్ ఇవ్వండి సార్. అండ్ వాళ్ళకి అక్రోనిమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క స్పీచ్ ని ఎఫెక్టివ్ గా ఉండాలి అంటే ఏ విధమైన టిప్స్ పాటించాలి, మీ యొక్క అమూల్యమైన విషయాలతో మా వాళ్ళందరికీ మీరు అమూల్యమైన సందేశం ఇస్తారని ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున, ఆర్గనైజర్స్ తరఫున, మా తరఫున మీకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. వెల్కమ్ సార్, హోస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఇంట్రొడక్షన్ చాలా చక్కగా ఉంది. నాకు కానీ చాలా సంతోషంగా ఉంది. ఒక కొత్త ఉరుపు హుమ్మస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కి నేను రెగ్యులర్ గా ఏ ఒక స్పీచెస్ నేను స్టార్ట్ చేసిన ముందు ప్రేయర్ ముందు స్టార్ట్ చేస్తాను. అందరూ కళ్ళు ముచ్చుకోవచ్చు ప్రేయర్ కానీ, మరి తర్వాత ఒక యాక్టివిటీ చేస్తాను. మా ఒక డైవర్షన్ వేరే ఉంటుందని దాని తర్వాత మేము టాపిక్ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుష్ణ్వన్నోతిభిస్సేదసాదనం మహాగణపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాచేభిర్వాజినీవతి ధీనామ విత్ర్యవతు ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతి అజతాగంతు యజ్ఞం వాగ్దేవ్యై నమః. ఓం జాతవేదసే సునమా వసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వా నామేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూష్య పృథ్వీ బహుళాన ఊర్వై భవాతోకాయతనయాయ శయ్యోః విశ్వాని నో దుర్గః జాతవేదస్సిందున్ననావాదురితాతి పర్షే
అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్య వితాతనూనాం పృతనాజితగం సహమానముగ్రమగ్నిం హువేమ పరమాస్తదస్తాత్ తనః పర్షదతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాస్యగ్నిః ప్రత్యోషికమీడ్యో తద్వరేషు సనాచ్చహోతానవ్యస్య సత్తి స్వాంచాగ్నే తనుమం పిప్రయస్మాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమవిజో నిషిక్తంతవేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పృష్ఠవవి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంత. ఉదయాత్ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇప్పుడు మేడం థ్యాంక్ యూ సో మచ్. అందరికి కనిపిస్తుంది స్పాట్ లైట్ ఇచ్చేసినారు మేడం. యాక్చువల్లీ స్పాట్ లైట్ చేసినారా? స్పాట్ లైట్ సార్ ఒక నిమిషం. ఆడిబుల్ బాగుంది మేడం. ఆడిబుల్ ఐఎమ్ ఆడిబుల్. ఓకే సార్, ఆడిబుల్ వాయిస్ క్లియర్ గా ఉంది. కంటిన్యూ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇప్పుడు ఒక యాక్టివిటీ చేపిస్తాను. అందరూ కళ్ళు మూసుకొని ఒక 2 minutes నేను చెప్తూ అలా ఫాలో చేయండి. ఇది ఎలా మా మెమొరీకి రిలేటెడ్ ఉంది అని తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. అప్పుడు అందరూ కళ్ళు మూసుకొని ఎక్కడ కూర్చున్నారు అక్కడే చాలా ప్రశాంతంగా బుక్ పెన్ను కొద్దిగా పక్కన పెట్టుకొని కూర్చోండి. కళ్ళు మూసుకొని నిదానంగా దీర్ఘంగా ఊపిరిని తీసుకోండి. అలాగే నిదానంగా దీర్ఘంగా ఊపిరిని వదలండి. ఊపిరి తీసుకునేటప్పుడు నిదానంగా మీ లోపల అన్ని మంచి దైవ గుణాలు, ధైర్యం, సాహసం, శక్తి, ఇలా మంచి మంచి అలవాట్లు, మంచి సంస్కారాల గురించి లోపలకు వెళుతున్నాయని భావించండి. అదేవిధంగా మీలో ఉన్న అన్ని నెగిటివ్ ఇంప్రెషన్స్ బయట పోతున్నాయని భావించండి. ఊపిరి వదులుతున్నప్పుడు మీ యొక్క గమనం ఊపిరి మీద ఉండాలి. ఊపిరి నిదానంగా దీర్ఘంగా తీసుకోండి. తీసుకునేటప్పుడు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ క్యారెక్టర్, పాజిటివ్ వైబ్రేషన్స్ గురించి ఆలోచించండి. ధైర్యం, సాహసం, వినయం, ఇలాగ మంచి మంచి అలవాట్ల గురించి మీ లోపల ఆవిర్భవిస్తున్నాయని భావించండి. అలాగే మీరు వదులుతున్నప్పుడు మీ లోపల నుంచి అన్ని చెడ్డ అలవాట్లు, చెడ్డ సంస్కారాలు బయటకు పోతున్నాయని భావించండి. ఇప్పుడు మీ ఇష్ట దైవమైన ఎవరే ఉన్నా కానీ ఇష్ట దైవానికి మనసారా ప్రార్థించుకోండి. అలాగే తల్లిదండ్రులకి, గురువులకి మనసులను
హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలుసుకోండి. ఇప్పుడు అన్ని దిక్కులు పూర్వ, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం అన్ని దిక్కుల్లో ఉన్న అందరికీ ప్రేయర్ చేద్దాం. అందరూ సుఖంగా, శాంతియుతంగా దిక్కుల్లో ఉన్న పశు ప్రాణి ఏవేవి అన్ని శాంతిగా అన్ని ప్రార్థిస్తాం. మరొక్కసారి మీ శ్రేయోభిలాష గురించి మీ ఇష్టదయ్యే ముందు కోరుకోండి. జ్ఞానం, వివేక, వైరాగ్యం ఉండాలని ప్రార్థించండి. ఊపిరితో అలాగే నిదానంగా ఊపిరి తీసుకుంటాం. మంచి అలవాట్లు, మంచి సంస్కారాల గురించి ఇప్పుడు చాలా నిదానంగా మీ కళ్ళని పెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సార్ మెడిటేషన్ కానీ గైడెడ్ మెడిటేషన్ కానీ మా మెమొరీకి ఏం లింక్ సార్ అంటే, మా బ్రెయిన్కి 4 లెవెల్స్ అని ఉంటాయి. యాక్చువల్లీ ఆ 4 లెవెల్స్ ఏంటంటే ఆల్ఫా, బీటా, ఆల్ఫా, తీటా అనే డెల్టా అని ఈ 4 స్టేజెస్ ఉంటాయి. 4 లెవెల్స్ ఆఫ్ బ్రెయిన్ అని చెప్తాం. తీటాలో ఏమవుతాయి, ఫస్ట్ స్టేజ్ లో మల్టీటాస్కింగ్ ఏమంటే ఆడిబుల్ మేడం అందరికి? కొంచెం వాయిస్ లో ఉంది, కొంచెం పెంచండి సార్. ఓకే మేడం, ఓకే మేడం. పీపీటీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్క్యూజ్ మీ, పీపీటీ ఎప్పుడు స్టార్ట్ చేయాలో చెప్పండి, నేను షేర్ చేస్తాను. షూర్ మేడం, షూర్ మేడం. కొంచెం వాయిస్ లౌడ్. షూర్ మేడం, షూర్. థ్యాంక్ యూ. 4 లెవెల్స్ ఆఫ్ బ్రెయిన్ లో ఫస్ట్ స్టేజ్ లో వచ్చి బీటా అని చెప్తాం. బీటా అంటే ఇక్కడ మల్టీ టాస్కింగ్ ఎక్కువ జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ అంటే మేము తినేటప్పుడు మొబైల్ చూసేదాన్ని, వేరే మేము రైడింగ్ చేసేటప్పుడు పాటలు వినేది కానీ, ఇలాగే ఒక పని చేసేటప్పుడు 2-3 పని ఒకేసారి చేసేది మల్టీ టాస్కింగ్. అది ఎక్కువ ప్రొడక్టివ్ కాదు. కొద్దిగా ఎక్కడో ఒక 5% ఎక్కువ మన ప్రొడక్టివ్ కావచ్చు, కానీ 95% చాలా డిస్ట్రాక్షన్స్ అవుతుంది మా బ్రెయిన్. ఇది బీటా స్టేజ్ అని చెప్తాం. ఇంకొకటి ఆల్ఫా స్టేజ్ అని చెప్తాం. ఆల్ఫా స్టేజ్ అంటే ఇక్కడ మెడిటేషన్, ఫోకస్, మరి కాన్సన్ట్రేషన్ గురించి చాలా మేము తెలుసుకోవచ్చు ఆల్ఫా స్టేజ్ లో. ఎప్పుడు మేము మెడిటేషన్ కానీ, ఇక్కడ ఈ ప్రేయర్స్ కానీ, ఇలాగ మేము గైడెడ్ మెడిటేషన్ కానీ మేము ఎప్పుడు చేస్తామో ఆటోమేటిక్ గా మీరు చూడండి, బయట మేము వచ్చేటప్పుడు నేను క్లాస్ కూర్చునేటప్పుడు ఎక్కడో పోయి వచ్చింటాం. మేము ఏమో పని చేసుకుని వచ్చింటాము, ఎక్కడో ప్రేయర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వచ్చి కూర్చునేటప్పుడు మా ఫోకస్ ఒకే దగ్గర ఉండేది. అదే నేనేమైనా ఇక్కడ ఊపిరితో మేము రెగ్యులర్ గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఏ ఒక్క పని స్టార్ట్ చేసే ముందు మా 100% ఫోకస్ ఒకే దగ్గర ఉంటుంది. ఇప్పుడు కానీ ఆడిబుల్ ఇంకా తక్కువ ఉందా? కొంచెం లైట్ గా డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది, కొంచెం క్లారిటీ రావట్లేదు. ఓకే మేడం, ఓకే. నేను బ్లూటూత్ తీసేస్తున్నా. తీసేయండి. ఇప్పుడు తీసేసి మాట్లాడండి. ఇప్పుడు మేడం ఇప్పుడు ఓకే, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ఫా స్టేజ్ అంటేనే మెడిటేషన్, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అని. ఇక్కడ మేము ఎక్కువ ఊపిరితో మరి మెడిటేషన్ టెక్నిక్స్ కానీ సింపుల్ టెక్నిక్స్ మేము వాడితే, ఇప్పుడు ఏం నేను చేపిస్తుంది యాక్టివిటీ, అది మేము ఎక్కువ ప్రొడక్టివిటీకి చాలా మంచిది. థ్యాంక్ యూ. అలాగే తీటా స్టేజ్ అంటే ఆల్మోస్ట్ మనం మెడిటేషన్ కింద ముందు ఒక స్టేజ్ అంటే మా ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, మేధావులు కానీ ఎవరెవరు ఉన్నారు కదా, వాళ్ళు ఒక కాన్స్టెంట్ స్టేజ్ అని చెప్తాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాళ్ళు ఉండేటప్పుడు ఒక మంచి స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళు మేము చెప్తాం, సమీక్ష ప్రకారం ఆల్మోస్ట్ 15% వాళ్ళు ఉన్న బ్రెయిన్ యూజ్ చేసినారని చెప్తాం. ఇంకా మేము ఎంత యూజ్ చేయాలో మేము చూడాలి. అలాగే డెల్టా స్టేజ్ అంటే ఇంకా డీప్ స్లీప్ అంటే ఆల్మోస్ట్ మేము ఒక
10 నిమిషాలు పనుకుంటాం, మీకు అనిపిస్తుంది ఒక 2 గంటలు పనుకున్నామో ఏమో అలాగ అనిపిస్తుంది. అలాగే డెల్టా స్టేజ్ అని చెప్తాను. ఇది ఒక జస్ట్ యాక్టివిటీ అంతే. ఇప్పుడు నేను అడిగే మీకు ప్రశ్న అంటే, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది సార్ నాకు బెటర్ మెమొరీ ఉంది అని చెప్తారు? వాళ్ళు టైప్ చేయొచ్చు, సార్ నాకు బెటర్ మెమొరీ ఉంది అంతే అని. ఎవరైనా ఉంటే టైప్ చేయొచ్చు. ఇంకా ఆప్షన్ ఇస్తాను, ఇప్పుడు టైప్ చేస్తే మరి ఇంకోటి నెక్స్ట్ గుడ్ మెమొరీ ఉంది సార్. ఫస్ట్ గుడ్ మెమొరీ, నెక్స్ట్ బెటర్ మెమొరీ, నెక్స్ట్ సార్ నాకు బెస్ట్ మెమొరీ అని ఎవరైనా టైప్ చేయొచ్చు. మీరు టైప్ చేస్తే నాకు కానీ తెలుస్తుంది మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ ఇక్కడ. ఎందుకంటే మేము ఫ్రెండ్లీగా డిస్కషన్ చేస్తూ పోవాలి ముందు, అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అది సార్. అలాగే ఫిలం దివ్య మేడం, నాగరాజ్ సార్, గెలాక్సీ J6 అని పెట్టినారు సార్. మీరు పేరు మార్చుకోవచ్చు, లేకుంటే చైనా మరి జపాన్ నుంచి వచ్చిన మొబైల్స్ అనుకుంటాం లేకుంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా చూడొచ్చు సింపుల్ గా. మీ మెమొరీ అంటే మీకే మాకి కానీ ఎంతో అలవాట్లు అయి ఉంటుంది. ఒకసారి స్టేజ్ మీద పోయి ఉంటాము, మైక్ పెట్టుకుంటాం, స్టేజ్ మీద ఎక్కినాక అక్కడ పోయి ఒక్కసారి జనాలు ఇక్కడ ఇలాగ ఒక్కసారి చూసినప్పుడే వెనకల నుంచి అన్ని ఆటోమేటిక్ గా ఎవాపరేట్ అయిపోతుంది. మేమేం మాట్లాడాలో తెలీదు. తర్వాత మేము కింద వచ్చినాక మా ఫ్రెండ్ అంటారు, లేదురా నేను ఏమో అనుకున్నాను కానీ ఏమో చెప్పి వచ్చేస్తాను ఇంకా కాలేదని. ఇప్పటి వరకు మేము ఏమేమి టాపిక్ విన్నారో ఆల్మోస్ట్ దాని గురించి ఒక ఎత్తు అయితే ఈ మెమొరీ ఇంకొక ఎత్తు. ఎందుకంటే మేము ఏమో ప్రిపేర్ చేస్తారు కంటెంట్ కానీ, ఫస్ట్ స్పీచ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ కంటెంట్ ఉండే కానీ మీ మెమొరీ లేకుంటే మీ స్పీచ్ కి వాల్యూ ఉండదు. ఆ వాల్యూ యాడ్ చేసేదే ఈ మెమొరీ. ఈ మెమొరీని ఎలా సార్ టెక్నిక్స్ ఎలా వాడాలా, ఎలా యూజ్ చేయాలా అంటే ఆ టెక్నిక్స్ మీకు అందిస్తాను. మీరు రెడీ ఉంటే చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి మేడం ప్లీజ్. పీపీటీ ఓకే. ఈ లోపల మీరు మాట్లాడుతూ ఓకే థ్యాంక్ యూ సో మచ్. కేశరావు సార్, ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి సింపుల్ అంటే సార్, మా దాంట్లో కానీ ఇప్పుడు చెప్తుంటే సింపుల్ గా ఇక్కడ మా దాంట్లో ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ విద్యాధర్ సార్ ఉన్నారు, నాగలక్ష్మి మేడం ఉన్నారు, డివిఎన్ రెడ్డి సార్ ఉన్నారు, రవి ప్రసాద్ సార్ ఉన్నారు. ఇప్పుడు రవి ప్రసాద్ సార్ తీసుకుందాము. రవి ప్రసాద్ సార్ ఎక్కడ ఉన్నారో తెలీదు కానీ ఆ ఊరికి వెళ్ళి నేను ఒకసారి పోయి, సార్ రవి ప్రసాద్ సార్ నేను మీ ఊరికి వచ్చినాను, KSRT లో ఉన్నాను అంటే వాళ్ళ ఫోన్ రిసీవ్ చేసి, సార్ అలాగైతే రైట్ రండి, సీదంగా ఒక కళ్యాణ మంటపం దొరుకుతుంది, అక్కడి నుంచి ఒక కొద్దిగా ముందు వస్తే ఇంకొక లెఫ్ట్ కి ఒక సినిమా థియేటర్ వస్తుంది, అక్కడి నుంచి మా ఇల్లు ఒక 200 మీటర్స్ అని చెప్తారు రవి ప్రసాద్ సార్. నేనేం లేదు, సీదుగా ఇక్కడ నాకు దొరికింది ఏమంటే ఒక గుడ్డి గుర్తు. అంటే మెమొరీ అంటే ఏం లేదు సార్, మా అలవాట్ల భాషలు తెలుగులో మేము నార్మల్ భాషలు అంటే గుడ్డి గుర్తులు మాకు ఎప్పుడు. ఓకే కనిపిస్తుంది కదా సార్? కనిపిస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ సార్. గుడ్డి గుర్తు అని చెప్తాం అంతే. ఓకే మేడం. అప్పుడే మీకు చెప్పినట్లయితే కొద్దిగా బ్లర్ ఉంది మేడం పీపీటీ. ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ స్లైడ్ పాయింట్ మేడం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక్కడ చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది సార్ అది సార్. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్ ఏం లేదు సార్, ఆల్మోస్ట్ ఏమంటే మాకి నార్మల్ గా మీ మెమొరీని ఎక్కువ మేము షార్పన్ చేస్తే, ఇప్పుడు చూడండి మీకే తెలుస్తుంది ఆల్మోస్ట్ మీ ఇంట్లో మీకు మీ రిలేషన్స్ పేరు, వేరే పేరు మీకు అందరికి తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడు నేను కానీ మీ ముందు వస్తే, ఇప్పుడు మేము ముందు ఉన్నాను నేను, నా ఫోటో తీసుకుని ఉంటారు. నా ఫోటో మీ మెమొరీలో ఆల్మోస్ట్ 10,000 పిక్స్ ఉంటాయి సార్. ఎంత? 10,000 పిక్స్ ఉంటాయి. నేనేమన్నా లెఫ్ట్ తిరిగితే గానీ నేను సలీం భాషనే, రైట్ తిరిగిన సలీం భాషనే, వెనకలు తిరిగి కూర్చున్నా కానీ సలీం భాషనే. మీ మెమొరీలో అంత ఫొటోస్ ఉంటాయి. అంతా మేము ఎక్కడైనా వచ్చి నేను సార్ మీరు సలీం భాష అంటే మీకు ఆటోమేటిక్ గా మీ మెమొరీలో వచ్చి వస్తాయి. ఇక్కడ ఎవరు కానీ గుడ్, బెటర్, బెస్ట్ కాదు సార్, అందరూ సూపర్ మెమొరీనే. ఎందుకంటే మాకి అది షార్ప్ చేయలేదండి, మేము దాన్ని యూజ్ చేయలేదు. ఇప్పుడు చూడండి సింపుల్ గా ఒక చేతిలో మేము ఒక డంబల్ తీసుకొని రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం.
రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, తీసుకోండి. ఆ ఒక్క చేతిలో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆ మజిల్ గానీ మా హ్యాండ్ గానీ స్ట్రాంగ్ అయితే పోతుంది, ఆ షేప్ గానీ ఇంక్రూజ్ అయితే పోతుంది. అలాగే లెఫ్ట్ చేతి మేము యూజ్ చేయలేదు, అది అలాగే ఉంటుంది. అలాగే మా బ్రెయిన్ కూడా సార్, ఎంతవరకు మేము ఎక్సర్సైజ్ చేస్తూ పోతున్నామో అలాగే మా బ్రెయిన్ గానీ ఇంప్రూవ్ అయితే పోతుంది. అది ముందు ఇంకా టెక్నిక్స్ చూపిస్తాను. ఫస్ట్ గానీ షార్ప్ ఆన్ ది సా అంటే సార్, సింపుల్ గా ఏదైనా వస్తువు గానీ మేము షార్ప్ చేయకపోతే మా మెమొరీ గానీ అంతే సార్. మేము ఇప్పుడు జస్ట్ ఎగ్జామ్ చెప్తాం, ఒకరు చెప్తారు మీ ఫేమస్ గా, ఇఫ్ ఐ గెట్ ది 10 hours time to cut the logs, I will take 4 hours to sharpen the axe అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ వాడు 10 hours వాడికి టైం ఇచ్చినారు. 10 hours అంటే 10 hours పూర్తిగా వాడు యూజ్ చేయొచ్చు, కానీ వాడు చెప్తాడు 4 hours నేను దాన్ని గొడ్డలు షార్ప్ చేస్తాను. ఎందుకంటే వాడికి షార్ప్ తో ఉంటే పని తొందరగా అవుతుందని. అదే డల్ బ్లేడ్ ఉంటే వాడికి చాలా ఇబ్బంది అవుతుంది కట్ చేసేకి. దాని ఇంపార్టెంట్ మాది కానీ మా బ్రెయిన్ కానీ మా మెమొరీ కానీ ఎప్పుడు మేము షార్ప్ చేస్తామో, మేము టెక్నిక్స్ గురించి మేము ఎక్సర్సైజ్ చేస్తాము, అప్పుడు అది మెమొరీ కానీ స్ట్రాంగ్ అవుతూ పోతాము. లేకుంటే అది మేము ఎక్కువ పని చేసేది, ఎక్కువ ఎనర్జీ చేస్తాం ఆ గొడ్డలు తీసుకొని, మొండ గొడ్డి తీసుకొని, లేకుంటే అది పని కాదు, షార్ప్ లేదు. అలాగే మాది కానీ సార్, ఎవరైనా కానీ మెమొరీ షార్ప్ చేయొచ్చు, కానీ సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, ఆ సింపుల్ టెక్నిక్స్ వాడదాం అంతే. ఆ టెక్నిక్స్ రెడీ ఉన్నారా? రెడీ ఉంటే జస్ట్ మీరు చాట్ బాక్స్ లో ఎస్ అని చెప్పండి, మేము ముందుకు పోదాం. ఒక మంచి యాక్టివిటీ ఉంది, మీ బ్రెయిన్ పవర్ ఎంత ఉంది, మీ బ్రెయిన్ పవర్ కెపాసిటీ మీకే తెలుస్తుంది. జస్ట్ ఒక 10 minutes లో మీకే తెలుస్తుంది ఎలాగా మేము గుర్తు పెట్టవచ్చు, మేము ఎలా చేయొచ్చు అని. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా సూపర్ మెమొరీ వాళ్ళే ఉన్నారు మా గ్రూప్ లో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ స్లైడ్. ఒక 15 words చెప్తాను సార్ మీకు అందరికి. ఎవరు రాసుకోకండి. నా ఒక రిక్వెస్ట్, ఎవరు రాసుకోకండి. మీ మెమొరీ ఎంత అని టెస్ట్ చేసి ఒక మంచి యాక్టివిటీ. రెడీనా? ఓకే. జస్ట్ ఫస్ట్ నుంచి నేను సీక్వెన్స్ లో చెప్తాను ఒక కొన్ని వర్డ్స్ లో. ఆ వర్డ్స్ ని గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ మీరు మేము చెప్పి నేను అయినాక మీరే రాయాలి, అదే సీక్వెన్స్ లో రాయాలి. రెడీనా అందరూ? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వచ్చి సన్, సెకండ్ వచ్చి షూస్, థర్డ్ వచ్చి ట్రాఫిక్ లైట్స్, అలాగే ఫోర్త్ వచ్చి టేబుల్, అలాగే ఫిఫ్త్ వచ్చి స్టార్స్ అని, సిక్స్త్ వచ్చి సీజన్స్, ఋతువులు చెప్తాం కదా. అలాగే సెవెంత్ వచ్చి రెయిన్బో అని. అలాగే 8వది ఆక్టోపస్. అలాగే 9, 9 ప్లానెట్స్ అని చెప్తాం కదా, ప్లానెట్స్ 9. అలాగే 10th వచ్చి ఫింగర్స్. అలాగే స్కైస్ అని పెట్టుకోవచ్చు. అలాగే బనానా, 12th బనానా ఉంది. అలాగే 13 బుక్స్, 14 క్యారెట్ అని, అలాగే 15th డాలర్ అని. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ సన్, షూస్, ట్రాఫిక్ లైట్స్, టేబుల్, స్టార్స్, సీజన్, రెయిన్బో, ఆక్టోపస్, ప్లానెట్స్, ఫింగర్స్, స్కైస్, బనానా, బుక్స్, క్యారెట్, డాలర్ అని 15 words చెప్పినాను సార్. ఇప్పుడు మీరందరూ అదే సీక్వెన్స్ లో నేను ఒక 10-15 seconds ఇస్తాను, రాయండి. అదే సీక్వెన్స్ లో రాయండి. తర్వాత మీరు ఎన్ని వర్డ్స్ రాసినారో చెప్పండి. అన్ని వర్డ్స్ లో డీటెయిల్ చెప్పొద్దండి, ఎంత వర్డ్స్ మీరు సీక్వెన్స్ లో రాసినారో అది చెప్పండి. స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా సూపర్ ఫాస్ట్ మెమరీనే ఉన్నారు అందరూ మా దాంట్లో గ్రూప్ లో. చాలా హ్యాపీ అవుతుంది నేను సెషన్ చూసుకోవాలంటే. ఇదంటే ప్రాక్టీస్ అంతే. ఎవరీ లెర్నర్ ఈజ్ అ ప్రాక్టీస్ అని చెప్తారు. మేము ప్రాక్టీస్ ఎంత చేస్తూ పోతామో అంతగా మా మెమరీ కానీ షార్ప్ అవుతూ పోతుంది. ఎవరు రాయకండి మేడం, జస్ట్ మీ దాంట్లో బుక్ లో రాసుకోండి. ఎంత 15 words లో మీరు ఎంత సీక్వెన్స్ గా రాస్తారో అని చూసుకోండి. తర్వాత మేము ఇంకా జస్ట్ ఈ ఒక 10-15 seconds అయినాక మీలోదే వస్తుంది. నేను ఇంకా మీరే రాస్తారు, నెక్స్ట్ 15 words కంటిన్యూగా రాస్తారు. ఇబ్బంది పడకండి, ఇది ఒక జస్ట్ యాక్టివిటీ అంతే. నెక్స్ట్ ఈ ఒక 10 seconds అయినాక మీరు తెలుసు సార్ ఇంకా నేను రాయొచ్చా అని, ఖచ్చితంగా రాస్తారు మీరు. ఇంకొకటి, మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్ లో వచ్చినారంటే ఆల్మోస్ట్ ನೀವು 50% గా ఒక మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నారు. మేడం అప్పుడే చెప్తుండే అసైన్మెంట్స్ కానీ మీకు చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది సార్.
ఒక్కసారి మీకు ఫస్ట్ ఒక 2-3 వీడియోస్, ఒక 2 వీడియోస్ ఫస్ట్ వీడియోస్ చేసేకి ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి వీడియోస్ స్టార్ట్ చేసినారు అనుకోండి, తర్వాత మీరే ఇష్టపడతారు ఆ వీడియో చూసుకొని నాది ఎలా వచ్చింది చూసుకోవాలని. ఓకేనా? రెడీ అయితే సార్ నేను 15 వర్డ్స్ రాసినాను, నేను నెక్స్ట్ ముందుకు పోతాం అంటే నేను ముందు తీసుకుపోతాను సెషన్ ని. ఓకే, ఎస్ రెడీ ఉంటే ఎస్ అని చెక్ చేయండి, ముందుకు పోదాం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ అరుణ్ కుమారి మేడం, థ్యాంక్ యూ అరుణ కుమారి మేడం. ముందంటే సార్ నెక్స్ట్ మీకు చూపిస్తాను మేడం. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, దీంట్లో మీరు చూడండి సన్ ఒకటి ఫస్ట్ చూసుకోండి. సన్, షూస్, ట్రాఫిక్ లైట్స్, టేబుల్, స్టార్, సీజన్స్ అని ఏమి వచ్చినాయి కదా, సీజన్స్, రెయిన్బో, ఆక్టోపస్, ప్లానెట్స్, ఫింగర్స్, స్కైస్, బనానా, బుక్, క్యారెట్ అండ్ డాలర్ అని. కరెక్ట్? 15 వర్డ్స్ ఉన్నాయి. అది దేనికని మీకు చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ సన్ ఒకటే, ఈ ప్లానెట్ కి ఉన్నది ఒకటే సన్. అలాగే మాకు షూస్, చెప్పల్స్ కానీ షూస్ కానీ 2 జతలు ఉంటాయి. ట్రాఫిక్స్ రెడ్, ఎల్లో, రెడ్, గ్రీన్ 3 రెడ్స్ ఉంటాయి. టేబుల్స్ కి 4 కాళ్ళు ఉంటాయి. అలాగే స్టార్స్ అంటే నార్మల్ గా 5 ఎడ్జెస్ ఉంటాయి, 5 స్టార్స్ అని చెప్పొచ్చు మేము. 6 ఋతువులు, 6 ఋతువులు అని చెప్పొచ్చు. 7 కలర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఆల్మోస్ట్ 12, 11 అని కరెక్ట్ చెప్పినారు. వెరీ గుడ్. 10. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. చెప్పినా కదా అప్పుడే, సూపర్ మెమరీ వాళ్ళే మా గ్రూప్ లో ఉన్నారు, ఎవరు తక్కువ లేదని. అలాగే ఆక్టోపస్ 8 కాళ్ళు. అలాగే ప్లానెట్స్ 9. ఫింగర్స్ వచ్చి వేళ్ళు కానీ కాళ్ళు కానీ 10 ఫింగర్స్ ఉంటాయి. స్కైస్ అంటే మీరు ఈ స్కేటింగ్ ఇది చెప్తారు కదా, మీకు స్కైయర్స్ అని చెప్తాం. ఆల్మోస్ట్ వాళ్ళు వేసుకొని ఇలా జంప్ చేస్తే వాళ్ళు స్కైయర్స్ ది ఇలా కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 11 షేప్ లో. దానికోసం 11 అని చెప్తాం. స్కైస్ కి కాళ్ళు వేసుకొని ఇక్కడ స్కైట్ చేస్తారు, ఐస్ లో డైవ్ చేసేదానికి, స్లైడింగ్ లో. అలాగే డజన్ బనానాస్ అని చెప్పొచ్చు. బుక్ అంటే బి, ఫస్ట్ వర్డ్ బి తీసుకుంటే ఒక దాంట్లో బిలో ఫస్ట్ ఒక సపరేట్ చేస్తే ఐ వేరే అవుతుంది, 3 వేరే అవుతుంది. అలాగే 13 బుక్ అని చేసుకోవచ్చు. 14th క్యారెట్ అంటే తిన్నో క్యారెట్ కాదు, మేము చెప్పేది క్యారెట్ గోల్డ్ అని, 14th క్యారెట్ గోల్డ్ అని చెప్తాం కదా అది. 15th వచ్చి డాలర్ సైన్ పైన మీరు చూసొచ్చు, ఒక లైన్ వస్తుంది, తర్వాత ఎస్ వస్తుంది. అలాగే ఆ లైన్ వేరే చేసి డాలర్ చేస్తే మీకు 50 నంబర్ వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క నంబర్ కి ఒక లింక్ ఉంది, ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు. కరెక్ట్ సార్? ఇప్పుడు ఇంకొక 10 సెకండ్ ఇస్తాను, ఇమ్మీడియట్ గా రాయండి సార్, తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ సీక్వెన్స్ లో నీకు చూసుకున్నారో తెలిసింది ఏం మీనింగ్ అని, ఆ నంబర్స్ కొని మీకు తెలిసింది. లెర్నర్ ఈజ్ ఎ గుడ్ ప్రాక్టీషనర్ అని చెప్తాము. దానికి మేము ప్రాక్టీస్ చేస్తున్న మీ మెమరీని ఇప్పొద్దే, ఎందుకంటే మేము నెక్స్ట్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలంటే ఇవన్నీ టెక్నిక్స్ వాడాలా. థ్యాంక్ యూ. ఎంత నంబర్స్ చెప్తే చాలు చంద్రశేఖర్ రావు సార్, మీరు ఎంత రాసినారు 15 నంబర్స్ సీక్వెన్స్ గా రాసినా నాకు చెప్తే చాలు. ఒక 10 సెకండ్స్ ఇస్తాను, ఫాస్ట్ గా రాయండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్. చాలా ఫాస్ట్ ఉన్నారు మా అజిత్ సార్. 15. ఓ సూపర్, వెరీ గుడ్. సూపర్. థ్యాంక్ యూ. 13, 12. వెరీ గుడ్. అవుతుంది ఇంకా 15 out of 15 వస్తుంది సార్, గ్యారంటీ అవుతుంది. 14. వెరీ గుడ్. 10, 5. వెరీ గుడ్. ఓకే. వెరీ గుడ్. సూపర్ ఫాస్ట్ మెమరీ వాళ్ళే ఉన్నారు మా దాంట్లో. మేడం నెక్స్ట్ స్లైడ్ చూపించండి. దొడ్బసవ్ సార్ 14. థ్యాంక్ యూ. కృష్ణ, రాఘవ్, పవిత్ర, థ్యాంక్ యూ. 9. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి మేడం స్లైడ్ ఉందా? ఎస్ సార్. ఓకే. కనిపిస్తుందా సార్? లేదు మేడం, కనిపించలేదు. లేదు. మీరే చేయండి మేడం, నేను చూస్తాను. ఓకేనా? ఇంకోటి ఇంపార్టెంట్, నేను స్లైడ్ చూసే ముందు ఇంకొకటి విషయం సార్, మీలో ఆల్మోస్ట్ వినింటారు సార్ ఈ శ్లోకాలు. నేను చెప్పింది కానీ మెమొరైజేషన్ కి ఎందుకు మేము మంత్రాలు కానీ శ్లోకాలు కానీ మేము యూజ్ చేసేది ఎలాగంటే, ఆ శ్లోకాల గురించి మాకు ఎఫెక్ట్ మెమొరీకి చాలా ఇంప్రెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంకా రాసే స్క్రిప్ట్ లేకుండా అనాది కాలంలో వాళ్ళు ఏం చేస్తారు, ఒకరి నుంచి ఒకరికి ఆటోమేటిక్ గా ఆ నోటి ద్వారానే వాళ్ళ సంస్కృత శ్లోకాలు కానీ
వేరే వేరే ఆ గ్రంథాలు కానీ ఒకరికొకరు బైపార్ట్ బైహార్ట్ చేస్తుండే వాళ్ళు. అలాగే మా మెమొరీ కానీ మేము ఎందుకు మెమరైజ్ చేయాలా, పిల్లలు ఉన్నప్పుడు చూస్తుంటారు మీరు ఆల్మోస్ట్ మెమరైజేషన్ కానీ. అలాగే మేము మెమరైజేషన్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సంస్కృత శ్లోకాలు కానీ వేరే వేరే. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఇప్పుడు మేము నెక్స్ట్ రాయొచ్చు అలాగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సన్ ఫిగర్ మీరు ఇంపోర్ట్స్ అంటే సార్ ఫిగర్ లో మీరు ఆటోమేటిక్ చూస్తే తెలిసిపోతుంది. సన్ 1, షూస్ 2, 3 లైట్స్ 4, ఇది నెక్స్ట్ 4 టేబుల్ కాళ్ళు కానీ, 5 స్టార్, అలాగే 6 సీజన్స్ కానీ, 7 రెయిన్బో, అక్టోపస్ 8, 9 ప్లానెట్స్, 10 వేళ్ళు. ఈ స్కైస్ అంటే కాళ్ళకి వేసుకొని స్లైడ్ చేస్తారు కదా, అది స్కైస్ అంటారు. చూసుకునే నీకు తెలిసిపోతుంది 11 స్కైస్ నంబర్ గా. అలాగే 1 డజన్ అరటి పండు అని చెప్పొచ్చు, ఏ పండు అయినా కానీ, బనానా అని చెప్పింది దానికోసమే. 13th బుక్ అంటే మేము చేస్తుంది బి అని రాస్తాం కదా, అది 13th అని. అలాగే 14 క్యారెట్ గోల్డ్ అని 14th K అని చెప్తాం కదా, అది. నెక్స్ట్ డాలర్ అంటే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ చేస్తే మీకు 15 నంబర్. జస్ట్ ఒక రిలేషన్ అంటే మెమొరీకి మేము ఆ నంబర్స్ గురించి ఆ సీక్వెన్స్ లో గుర్తు పెట్టడానికి జస్ట్ నేను యాడ్ చేసిన టెక్నిక్ అంతే. ఇప్పుడు మీరు ఒక 10 seconds 20 seconds ఇస్తే మీరే రాసేస్తారు, ఎందుకంటే అందరికి అంత మంచి బ్రెయిన్ పవర్ ఉంది. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ స్లైడ్ పోదాం. థ్యాంక్ యూ. ఇంకొకటి మీకు అందరికి తెలిసిందే సార్, ఇక్కడ మీకు స్లైడ్ చూపిస్తాను, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని. సార్ మాకు ఉన్నదే ఒకటి బ్రెయిన్, మరి ఇదేం సార్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అంటే? లేదు సార్, అందరికి అన్ని బ్రెయిన్లు కానీ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉంటుంది. ఏమంటే మేము దాన్ని ఆలోచించమని మీకు తెలుస్తుంది ఎలాగంటే సార్ లెఫ్ట్ బ్రెయిన్ క్వాలిటీ ఏమి, రైట్ బ్రెయిన్ క్వాలిటీస్ ఏమి అలాగంటే జస్ట్ చూడండి. మా హెమిస్ఫియర్ అంటూ ఉండదు, మిడిల్ ఆఫ్ ది బ్రెయిన్ మేము ఇలా చూస్తే జస్ట్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఏమి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తుంది అంటే లాంగ్వేజెస్ మేము ఏం నేర్చుకుంటామో, వేరే వేరే లాంగ్వేజెస్ కానీ, నంబర్స్ కానీ, అలాగే అనలిటికల్ థింకింగ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సీక్వెన్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, అలాగే థింకింగ్ మేము ఏం చేస్తాం కదా, అలాగే అది సైన్స్ గురించి సార్ సెవరబ్రమ్. అలాగే మేమంటే లెఫ్ట్ రైట్ బ్రెయిన్ ఇది చెప్పేది. అలాగే లెఫ్ట్ ఆఫ్ రైట్ ఆఫ్ అని. లెఫ్ట్ బ్రెయిన్ ఇది ఎక్కువ అంటే లాజిక్ గురించి సార్, లాంగ్వేజెస్ కదా, సీక్వెన్స్, మ్యాథమెటిక్స్, ఫ్యాక్ట్స్ గురించి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తుంది. అలాగే రైట్ బ్రెయిన్ వచ్చి మా క్రియేటివిటీ, మా పెయింటింగ్, సింగింగ్, రిథమెటిక్, మరి హోలిస్టిక్ థింకింగ్ కానీ, ఫీలింగ్, విజువలైజేషన్. ఇప్పుడేం మేము గైడ్ మెడిటేషన్ చేసేటప్పుడు విజువలైజేషన్ చేస్తాను కదా సార్, మేము ఊపిరి తీసుకున్నాం, అలాగే విజువలైజేషన్, ఇలాగా మా రైట్ బ్రెయిన్ వర్క్ అవుతుంది సార్. ఇది ఎక్కువ మేము యూజ్ చేస్తున్నప్పుడు ఏమని చెప్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రెయిన్ ప్రామినెన్స్ ఉంటుంది. ఒక్కొక్కరు ఇమాజినేషన్ ఎక్కువ ఉంటారు, ఒక్కొక్కరు ఆర్టిస్టిక్ ఎక్కువ ఉంటారు, ఒక్కొక్కరు సింగింగ్. ఏదంటే క్రియేటివ్ గురించి రైట్ బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది, లాజిక్ థింకింగ్, మా స్టడీస్ కి లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది. ఎవరికి బ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి రైట్ లెఫ్ట్ బ్రెయిన్ ఈక్వల్ గా పనిచేస్తుంది. ఎక్కువ ఎమోషనల్ గా, ఎక్కువ ఇమాజినేషన్ ఉంటారు కదా, వాళ్ళ రైట్ బ్రెయిన్ ప్రామినెన్స్ ఉంటుంది. మేము చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక మ్యాథమెటిక్స్ మేము వాళ్ళకి ఇష్టం ఉంటుందో వాళ్ళకి 95% ఆల్మోస్ట్ వాళ్ళకి డ్రాయింగ్, పెయింటింగ్ అంటే కొద్దిగా దూరమై ఉంటారు. ఎవరు ఆల్మోస్ట్ ఈ పెయింటింగ్ ఏదంటారు కదా, వాళ్ళకి స్టడీ గురించి కొద్దిగా దూరం ఉంటారు. అలాగే మా రైట్ లెఫ్ట్ ఎక్కువ మేము బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు దానికి కానీ ఎక్సర్సైజ్ ఉన్నాయి. మేము క్రిస్ క్రాస్ ఎక్సర్సైజ్ అని చెప్తాం. మేము ఇలాగే చేసినప్పుడు మా రైట్ మరి లెఫ్ట్ బ్రెయిన్ రెండు గానీ యాక్టివేట్ చేయొచ్చు. మేము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ, మోకాలు ఇక్కడ ఇలా కానీ మేము క్రిస్ క్రాస్ చేస్తే ఆల్మోస్ట్ 2 బ్రెయిన్ కానీ యాక్టివేట్ అవుతారు. క్రిస్ క్రాస్ యాక్టివిటీస్ అని చెప్తాం ఆల్మోస్ట్ మేము యూజ్ చేసేటప్పుడు. మా బ్రెయిన్ ఇక్కడ రైట్ నుంచే లెఫ్ట్ కి కనెక్ట్ ఉంటుంది, లెఫ్ట్ నుంచి రైట్ కి ఉంటుంది. 2 బ్రెయిన్ యాక్టివిటీస్ చేయాలంటే ఆల్మోస్ట్ మేము ఇలాగా క్రిస్ క్రాస్ కానీ, మా మోకాళ్ళు ఇలా టచ్ చేసేది కానీ, ఇలాగ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మా బ్రెయిన్ యాక్టివిటీ. అప్పుడే చూడండి, మేము 2 చేతులు యూజ్ చేసి చాలా తక్కువ. ఆడవాళ్ళకి రెగ్యులర్ యూజ్ చేస్తుంటారు, వాళ్ళు చపాతి చేసేది కానీ, వేరే వేరే వంటలు పని చేసేది కానీ. అలాగే మేము యాక్టివేట్ చేయొచ్చు 2 చేతులు ఎక్సర్సైజ్. నెక్స్ట్ స్లైడ్ మేడం. థ్యాంక్ యూ. ఇంకోటి ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి సార్, 10 పాయింట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ అది మధ్యలో పాయింట్స్ ఎగిరాయి, ఇక్కడ మేము చెప్తాను ఏ పాయింట్స్ అని. ఆ నంబర్ 10 కీ పాయింట్స్ టు ఇంప్రూవ్ యువర్ బ్రెయిన్ పవర్ అని. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎవరైనా ఈ పాయింట్స్ గురించి ఆలోచిస్తే ఆల్మోస్ట్ మాకి ఏ స్పీకర్ కానీ, మా లైఫ్ లో కానీ చాలా మంచిది. ఈ 10 పాయింట్స్ ఇంపార్టెంట్ అంటే గుడ్ డైట్ సార్. తినే మా ఫుడ్ లో ఎలాగుంటుంది సార్, అది
ఎఫెక్టివ్ ఎలా మీకు చూడండి, మేము చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలు కానీ సిరియల్స్ పల్సెస్ మేము ఎక్కువ ఇస్తాం, ప్రోటీన్ కానీ హార్లిక్స్ ఇదేమి అలా ఫస్ట్ కాలంలో ఏం చేస్తుంటే ఎక్కువ అక్కడనే ఇంట్లోనే వాళ్ళే తయారు చేసి ఇస్తుంటారు అలా గుడ్ డైట్. ఎందుకంటే ముందర పోతూ పోతూ వాళ్ళ మాల్ న్యూట్రిషన్ ఇప్పుడు కానీ చాలా మాల్ న్యూట్రిషన్ ఉంది మా ఇంట్లోనే. అలాగే గుడ్ డైట్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఒక ఫిజికల్ గా యాక్టివ్గా ఉంటే వాళ్ళు ఏమైనా బాగుంటే వాళ్ళు ముందర కానీ స్టడీస్ లో కానీ అకాడమిక్స్ లో కానీ బాగుంటారు. ఎవరైనా కానీ మేము తీసుకున్నా కానీ మేము ఫస్ట్ కి ఆ న్యూట్రిషన్ వాల్యూ మాకు తెలియదు అంటే చాలా కష్టం అవుతుంది. అలాగే గుడ్ డైట్ చాలా ఇంపార్టెంట్. కిల్లింగ్ యాండ్స్ అంటే ఇదేం సార్, బ్రెయిన్ పవర్ కి కిల్లింగ్ యాండ్స్ ఏం సంబంధం అంటే, కిల్లింగ్ యాండ్స్ అంటే ఏమి సార్ అంటే ఎవరైనా చెప్పొచ్చా? హ్యాండ్ రైజ్ చేసి లేకుంటే చాట్ లో చెప్పొచ్చు. యాండ్స్ అంటే కిల్లింగ్ యాండ్స్ అంటే ఏమని మీకు ఎవరైనా తెలిసి ఉంటే జస్ట్ టైప్ చేయొచ్చు యాండ్స్ అంటే ఏమని. బ్రెయిన్ కి యాండ్స్ కి ఏం సంబంధం సార్ అంటే, చీమలకు చంపిస్తే మాకు బ్రెయిన్ కి ఎలాగా హెల్ప్ అవుతుంది సార్ అని. ఓకే, నేను ముందుకు పోదాం. కిల్లింగ్ యాండ్స్ అంటే ఏం లేదు దీంట్లో కానీ. ఓకే, సూపర్ సార్, సూపర్. ఇంకా ఎనీ నెగిటివ్ థాట్స్ కానీ ఇంకోటి అంటే విద్యాధర్ సార్ కరెక్ట్, ఆల్మోస్ట్ కరెక్ట్ చేసినారు. ఇంకోటి ఏమంటే కిల్లింగ్ అంటే మేము ఇక్కడ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్, మా బ్రెయిన్ లో చాలా ఆటోమేటిక్ గా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. ఆ నెగిటివ్ థాట్స్ ని అక్కడక్కడనే మేము కట్ చేయాలి, ఆటోమేటిక్ గా నేను కట్ చేయాలి. దాన్ని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ బయట మీడియాలో ఎంత నెగిటివ్స్ ఉన్నాయి, ఎంత చాలా ఇవి ఉన్నాయి. అది దాన్ని ఎక్కడ మేము కట్ చేయాలా, ఎక్కడ మేము యూజ్ చేయాలా దాన్ని తెలియాలి, లేకుంటే చాలా కష్టం, ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఎక్సర్సైజ్. మా బాడీకి మైండ్ కి చాలా అప్పుడే అలాగే చూపిస్తాను. మా ఎక్సర్సైజ్ చేతులను ఎక్సర్సైజ్ చేస్తే దానిలో ఇంకా చాలా చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఇక్కడ కానీ చూడండి, డేనియల్ జి ఆమెన్ అని చెప్తారు వాళ్ళు, రైటర్. యూజ్ యువర్ బ్రెయిన్ టు చేంజ్ యువర్ ఏజ్ అని. మా ఏజ్ కి బ్రెయిన్ కి చాలా ఏం డిఫరెన్స్ లేదు, అది సంబంధం లేదని చెప్తారు. ఈసారి బుక్ రాసిన వాళ్ళు చెప్తారు, ఎవరైనా కానీ మేము బ్రెయిన్ ని ఇప్పుడు ఏం చెప్పినా కదా అప్పుడే షార్పన్ చేసి ఎక్కువ రెగ్యులర్ వాడుతున్నట్లయితే ఏ ఏజ్ అయినా కానీ మెమరీ పవర్ బాగుంటుంది. మేము దాన్ని వాడమంటే బ్రెయిన్ ని ఎక్సర్సైజ్ చేయాలా, రెగ్యులర్ గా మేము ఇంటాక్ట్ పెట్టుకోవాలా, అప్పుడే మా బ్రెయిన్ కి చాలా యాక్టివ్ ఉంటుంది, ఎప్పుడైనా కానీ పవర్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బ్రెయిన్ న్యూట్రియంట్స్ అని. బ్రెయిన్ న్యూట్రియంట్స్ అంటే దానికి ఎలా మేము ఫీడ్ చేయాలా, ఎలాగలా మేము ఎక్సర్సైజ్ చేయాలా, దీన్ని ఏమేమి నాలెడ్జ్ ఇవ్వాలా, ఎలా ఎక్సర్సైజ్ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఎలా బ్యాలెన్స్ చేయాలా, అలాగే మా ఫుడ్ న్యూట్రిషన్ కానీ మా ఫ్యాట్స్ మినరల్స్ విటమిన్స్ అలాగే మేమేమి న్యూట్రియంట్స్ చేయాలా దాని గురించి. నెక్స్ట్ వచ్చి పాజిటివ్ పియర్ గ్రూప్ అని. ఇది 5. ఒకటి గుడ్ డైట్, కిల్లింగ్ యాండ్స్, థర్డ్ ఎక్సర్సైజ్, ఫోర్త్ బ్రెయిన్ న్యూట్రియంట్స్, ఫిఫ్త్ వచ్చి పాజిటివ్ పియర్ గ్రూప్ అని. పాజిటివ్ పియర్ గ్రూప్ అంటే ఏ ఒక అలవాట్లైనా జస్ట్ చూడండి, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మిమ్మల్ని తెలిసిపోతుంది. మీ ఫ్రెండ్స్ చూస్తే మీ అలవాట్లు ఎలాగా, మీ గ్రూప్ మీ హ్యాబిట్స్ ఎలాగా తెలుసుకోవచ్చు అని చెప్తారు పెద్దవాళ్ళు. అలాగే ఎప్పుడు కానీ మేము ఒక మంచి వాతావరణంలో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ లో మేము ఉన్నట్లయితే మాకు ఎప్పుడు కానీ నెగిటివ్ థాట్స్ రాదు, మా బ్రెయిన్ ఎప్పుడు వీక్ అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ అట్మాస్ఫియర్ చాలా చాలా మంచిది. ఎందుకంటే చాలా మేధావులు కానీ చెప్తారు, సంతులు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు సత్సంగం అని. సత్సంగం అంటే దీన్నే మేము ఎక్కడ మేము పోవాలా, ఎక్కడ ఉండాలా అని తెలిసేదే ఈ సత్సంగం. ఎక్కడున్నాం మేము. ఇప్పుడు మీరే ఇంపాక్ట్ ఫౌండేషన్ వచ్చారు, ఇప్పుడు మంచి ఆలోచన, బయట పోతే ఎంత కాస్ట్లీ ఉంటుంది, ఇంకా సింపుల్ ఒక 100 రూపీస్ మీరు ఇచ్చినప్పుడు ఒక ఫీజు మీరు డొనేషన్ ఇస్తారు. కానీ ఈ ఒక 21 డేస్ మీకే తెలిసిపోతుంది. 21 డేస్ అయినా అరే ఇంకా ఎక్కువ అసైన్మెంట్ చేసినట్లయితే మీకు ఈ వ్యత్యాసం తెలిసిపోతుంది 21 డేస్ లోనే. నెక్స్ట్ వచ్చి క్లీన్ ఎన్విరాన్మెంట్. మీ వాతావరణం అయినా కానీ ఎప్పుడైనా కానీ మీ బుక్స్ కానీ బట్టలు కానీ ఏదైనా కానీ మీరు సర్దుతున్నట్లయితే, ఎప్పుడైనా మేము బట్టలు తీసుకుంటాం అలాగే విసిరేస్తాం, బుక్స్ తీసుకుని అలాగే పెట్టిస్తాం, మా బాటిల్ కానీ షూస్ కానీ అన్ని ఇంటాక్ట్ పెట్టినట్లయితే మా మైండ్ కి ఒక ట్రైనింగ్ ఉంటుంది. క్లీన్ ఎన్విరాన్మెంట్, మేము క్లీన్ గా ఉండాలి, క్లీన్ పెట్టుకోవాలా మా వాతావరణం కానీ, అది చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ కానీ ఒక సిస్టమ్ అది. మరి స్లీప్, ఒకరు చెప్తారు మా స్లీప్ ఎంత క్వాలిటీ ఉండాలంటే, ఒక్కసారి మేము చెప్తాం ఆకలితో ఉండొచ్చు, నిద్ర లేకుండా ఉండలేము. అలాగే మా స్లీప్ కానీ అంత మంచి క్వాలిటీ రెగ్యులర్ గా స్లీప్. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చినాయి, మేము ఏమో కప్పుని పనుకుంటే కానీ లోపల నుంచి వెలుతురు వస్తుంటుంది, ప్రకాశం అన్నట్ల, దేవుడి నుంచి ప్రకాశం అంటున్నా. అది కప్పుకొని ఉంటాము, లైట్ మాత్రం వస్తుంటుంది లోపల నుంచి, ఎందుకంటే మొబైల్ ఆండ్రాయిడ్ పెట్టుకొని ఇలా చూస్తుంటాం. ఆ కళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే అప్పుడు మీ పాతకాలం చూస్తే మా తల్లిదండ్రులు మా ముత్తాతలు వాళ్ళేమో లైట్ ఆల్మోస్ట్ ఎండ్ అయినప్పుడు వాళ్ళు తొందరగా పనుకొని వస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా బ్రెయిన్ కానీ ఒక సిగ్నల్, అది లైట్ లేకపోతే ఆటోమేటిక్ గా మాకి సిగ్నల్ కట్ అయిపోతుంది.
అలాగే మా బ్రెయిన్ కి ఇది మంచి స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చి బ్రెయిన్ ప్రొటెక్షన్. అలాగే చెప్పిన బ్రెయిన్ ప్రొటెక్షన్ అంటే ఏమంటే అలాగే చెప్పినాను, మాకు ఏ విషయాలు కావాలా, ఏ విషయాలు వద్దు. ఎందుకంటే ఇప్పుడు అందరు చూసారు, మేము ఏ విషయాలు వచ్చినా ఫార్వర్డ్ చేసేది, ముందు పంపేది అందరూ మొబైల్ ఫార్వర్డ్ చేసి దానికి మాకు రైల్వే గేట్ ఉన్నట్లు ఒక చెక్ గేట్ ఉండాలా. మేము తీసుకోవాలా, మంచిదా చెడు ఏది, మంచి ఏది పంపిస్తే ఇన్స్పిరేషన్ ఉంటుంది, స్టేటస్ కి ఏం వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మా ఫీలింగ్ ఏం లోపల ఉంటే అదే మేము స్టేటస్ లో ఉంటాం. అది కానీ ఇన్స్పిరేషన్ ఉంటే వీళ్ళు స్టేటస్ వచ్చి చూడాలా అనిపించాలా, లేకుంటే వాళ్ళ బాధ అని వాళ్ళ స్టేటస్ లో ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్. ఎందుకని మేము చూసేది కానీ ఆ అలవాట్లు ఏం తీసుకోవాలా, ఏం తీసుకోకూడదు, బ్రెయిన్ ప్రొటెక్షన్ ఉండాలి ఫ్రెండ్, చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే నెక్స్ట్ వచ్చి న్యూ లెర్నింగ్స్. ఒక మనిషి నిజంగా లెర్న్ చేస్తూ పోతాడు రెగ్యులర్ గా, వాడు చదువుతూ పోను కానీ ఒక ఫీల్డ్ లో కానీ దేనికన్నా లెర్నింగ్ ఎండే లేదు. శ్రీరామకృష్ణ పరమహంసరు వాళ్ళు చెప్తారు ఒకసారి, నేను కొన్ని ఊపిరితో వరకు నేను నేర్చుకుంటాను. అలాగే మేము మా లైఫ్ లో కానీ మా ఎండ్ వరకు మేము కొత్త విషయాలు నేర్చుకుంటుంటే మా లోపల ఎందుకంటే మేము అందరూ పసివాళ్లే, మా లోపల మనసుని ఎలా పెట్టుకుంటే పసివాళ్ళు పెట్టుకున్నాం. ఎందుకంటే యాక్టివ్గా ఉంటే మా బాడీ కానీ సహకరిస్తుంది. మేమేమైనా లోపల నుంచి మేమేమైనా అయిపోయింది ఇంకేం లేదనుకుంటే మాకు లైఫ్ లో ఎండింగ్ అయిపోయింది అట్లే. మేము ఎప్పుడు కానీ ఆ స్టూడెంట్ లోపల ఉన్న స్టూడెంట్ ని ఎప్పుడు మేము టీచ్ చేయాలా, వాడికి కొద్ది విషయాలు కొన్ని విషయాలు న్యూ లెర్నింగ్స్ ఇస్తూ పోవాలా. అలాగే లాస్ట్ వచ్చి స్ట్రెస్ మేనేజ్మెంట్. మీరు చూడండి, స్ట్రెస్ ఎక్కువ ఉన్నట్లయితే మీ మైండ్ చాలా బరువు ఉంటుంది, చాలా నిద్ర రాదు. ఎక్కువ స్ట్రెస్ అయితే మీ బ్రెయిన్ పవర్ కానీ ఉండిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ కి ఎప్పుడు కానీ 10 పాయింట్స్ మీరు యూజ్ చేసినట్లయితే మీకు స్ట్రెస్ కాదు, బ్రెయిన్ కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మరి సార్ ఈ బ్రెయిన్ పవర్ ఎంత చెప్పినారా, నెక్స్ట్ మాకి ఈ స్పీచెస్ కానీ ఎఫెక్టివ్ పబ్లిక్ మెమరీ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను. ఈ మెమోరీస్ కానీ అక్రోనిమ్స్ ఎందుకు కావాలా అంటే సింపుల్ గా మనం నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అక్రోనిమ్స్ చూడండి. అక్రోనిమ్స్ ఫస్ట్ పోయే ముందు మీకు అక్రోనిమ్ ఎందుకు కావాలా అని నేను చెప్తాను. అక్రోనిమ్ అంటే సింపుల్ గా అక్రోనిమ్ రెగ్యులర్ గా మేము యూజ్ చేసేకి రాదు. మేము ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోనికి చాలా కష్టమైతుందో ఆ విషయాన్ని అక్రోనిమ్ చేసుకుంటే చాలా ఈజీగా మేము డీల్ చేయొచ్చు. స్పీచ్ లో ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయాలా, దేన్ని మధ్యలో తీసుకోవాలా, లాస్ట్ కి ఎండ్కి ఏమి ఉండాలా అని చూసేటట్లయితే, లేకుంటే ఒక పాయింట్స్ వైజ్ అబ్రివేషన్స్ అక్రోనిమ్స్ అని చూస్తే, అలాగే మేము పాయింట్స్ వైజ్ తీసుకున్నట్లయితే ఈజీగా గుర్తు చేసుకునేకి, ఈజీలీ మెమోరైజ్ చేసుకునేకానికి ఈజీ ఇన్వాల్వ్మెంట్. మరి ఇన్వాల్వ్మెంట్ అందరికి ఈజీగా ఉండాలా. ఒక వర్డ్స్ అప్పుడే చెప్తే నేను యాండ్స్ అని చెప్తే, యాండ్స్ అంటే అందరికీ తెలుసు, అదిని మేము ఎలా యూజ్ చేయాలో దాన్ని యూజ్ చేయాలి. అలాగే మనం ఈజీలీ ఆడియన్స్ ని తోటి కనెక్ట్ చేసే కానీ, మేము ఆడియన్స్ కనెక్ట్ చేయాలంటే వాళ్ళకి మంచి క్యాచీ వర్డ్స్ ఉంటే వాళ్ళు ఏమేమి వింటుంటారు దాన్ని. అలాగే నెక్స్ట్ వచ్చి ఈజీ టు ప్రజెంటేషన్. మాకు ప్రజెంటేషన్ కానీ మంచిగా ఎఫెక్టివ్ గా ఉంటుంది అక్రోనిమ్స్ యూజ్ చేసినట్లయితే. అలాగే ఇక్కడ మీకు ఒక మంచి అక్రోనిమ్ వచ్చింది, స్మార్ట్ గోల్స్ అని. స్మార్ట్ గోల్ అంటే ఏమి, ఎందుకంటే చాలా మంది గోల్ అంటే ఏమి, గోల్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్, మరి ఫస్ట్ వెరీ షార్ట్ గోల్ అని చెప్తారు. అలాగంటే దాని వెరీ షార్ట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ గోల్ ఇంకా స్మార్ట్ గోల్ తెలిస్తే మీకు ఏది ఫస్ట్ పెట్టుకోవాలా, ఏది షార్ట్ గోల్, ఏది లాంగ్ టర్మ్ గోల్ అని తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, స్మార్ట్ అంటే సింపుల్ గా SMART ఇక్కడ ఉంది. స్పెసిఫిక్ అంటే మీకు నిర్దిష్టమైన ఒక గోల్ ఉండాలి. నేను ఈ ఇయర్ లో, ఈ ఒక సంవత్సరంలో నేను ఏం తీసుకోవాలా, నేను ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలా, ఈ ఒక మంచి పుస్తకాలని చదవాలా, ఈ ఒక 1 year లో నేను ఏమేమి సాధించాలని ఒక స్పెసిఫిక్ గా ఉండాలి. లేకుంటే ఈ సంవత్సరం లేకుంటే ఇంకొక సంవత్సరం, ఈ లేక సంవత్సరం అలా చేస్తూ పోతే మా గోల్స్ ని అటెండ్ చేసే కాదు. అది చాలా స్పెసిఫిక్ గా ఉండాలి. అది కొని అక్రోనిమ్. అలాగే M అంటే మెజరబుల్. కరెక్ట్ గా మేము మెజర్ చేయాలి, ఎంత టైంలో ఎంత మేము మెజర్ చేసుకొని నా చేతిలో నా కెపాసిటీ ఎంత మెజర్ చేసుకొని చేసుకోవాలి. అటైనబుల్, ఎంత తక్కువ సమయంలో మేము చేయొచ్చు, ఎంత సమయంలో నేను చేయొచ్చు అని చూసుకొని అటైనబుల్, నాకు రీచ్ అవుతుందా లేదా, నా స్తోమత ఉందా లేదా అని చూడాలి. అలాగే రియలిస్టిక్ అంటే చూడండి, నేను ఇప్పుడు నరేంద్ర మోదీ మనవాళ్ళు కావాలంటే అవుతుందా, లేదు కదా. రియలిస్టిక్ అంటే నాకి అందుతుందా లేదా, నా అందుబాటులో ఉందా, నేను ఎలా చేయొచ్చు, రియలిస్టిక్ గా నా అప్రోచ్ ఎలాగ ఉండాలని చూడాలి. ఇంకోటి అలాగే లాస్ట్ వచ్చి టైం బౌండ్ అని. టైం బౌండ్ అంటే
నా టైం ఒక పరిధి అని చెప్తాను, 1 year 2 years ఇలాగ దీంట్లో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇది అన్ని స్మార్ట్ గోల్స్ లో వస్తాయి. ఇది ఒక్క జస్ట్ చూడండి, ఒక స్మార్ట్ గోల్ మేము ఏమైనా పెట్టుకుని ఉంటే అయితే స్పెసిఫిక్ గా మెజరబుల్ గా అటైన్ గా రియలిస్టిక్ టైం బౌండ్ పెట్టుకుని ఉంటే మా గోల్ వండర్ఫుల్ గా వర్కౌట్ అవుతుంది. అలాగే మేము టు ది పాయింట్ ఉంటాం. లేకుంటే ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడైనా పుస్తకం చదవచ్చు, ఎప్పుడైనా మేము ముగించవచ్చు. అలాగే ఒక మంత్ లో, ఈ వారంలో, లేకుంటే ఈ ఒక సమయంలో మేము లాక్డౌన్ పీరియడ్ లో మీకు అందరూ ప్రశ్న అడుగుతాను నేను, లాక్డౌన్ లో ఎంతమంది మీరు యూజ్ చేసుకున్నారు టైం ని? లేదు సార్ నాకు ఇబ్బంది అయింది ఇంట్లో, నాకేమి పని చేసేకే రాలేదు, నాకు ఏం పనికి చేసే కాలేదని ఎంతమంది అనుకున్నారు? లేదు సార్ నాకు ఎనర్జెటిక్ గా 100% గా నేను వాడుకున్నానని ఎంతమంది ఉన్నారు? టైప్ చేయొచ్చు. సార్ నేను వాడుకున్నానంటే ఎస్ అని చెప్పండి, లేకుంటే నో అని చెప్పండి, అంతే. ఏముంది? ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి ఏమి జైలు వేసినట్ల. ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాహుల్ సార్, అలాగే వేరే అందరూ థ్యాంక్ యూ సో మచ్. రవి ప్రసాద్, వెరీ గుడ్. ఎందుకంటే మేము ఆలోచించే విధానం, లావణ్య మేడం ఎందుకు ఏమైంది 50%? ఓకే, సూపర్. అది మీరు లోపల నుంచి మీ 100% మీకే తెలుస్తుంది ఎలా మేము యూజ్ చేసినామో ఏం లేదని. ఎంతమంది ఫిలిం చూస్తున్న మేము గడిపినాము, ఎంతమంది టైం వేస్ట్ చేసినా మాకే తెలుస్తుంది. ఎవరికి మేము జస్ట్ మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్టివ్ పార్టిసిపేషన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఇంకొకటి అంటే అక్రానిమ్స్ కి ఇంకొక మంచి అక్రానిమ్ ఉంది. అక్రానిమ్ కి ఒక అక్రానిమ్ ఇచ్చినాను. ఏమంటే అక్రానిమ్ ఎలాగంటే, అక్రానిమ్ మేము గుర్తుపెట్టుకునే ఎందుకంటే అలాగే చెప్పినాను, మాకు ఏది కష్టమైతుందో దానికోసం అని. అక్రానిమ్ కి ఒక అక్రానిమ్ అంటే, అక్రానిమ్ కి ఒక డీటెయిల్ పెట్టినాను. ఏమంటే ఆల్ఫాబెటికలీ కోడెడ్ రిమైండర్ ఆఫ్ నేమ్స్ యు మిస్రిమెంబర్. నేను చెప్తున్నాను, నాకు గుర్తు పెట్టుకునే చాలా కష్టమయ్యేది అక్రానిమ్ చేస్తాను. దాని కానీ ఫస్ట్ నుంచి అక్రానిమ్ కి నేను అక్రానిమ్ పెట్టినాను. ఆల్ఫాబెటికలీ కోడెడ్ రిమైండర్ ఆఫ్ నేమ్స్ యు మిస్రిమెంబర్. దీన్ని చూడండి, ఎప్పుడు మేము ఏమైనా నేను గుర్తు పెట్టుకునే కాదని చెప్తాం కదా, దాన్ని ఒక సిస్టమేటిక్ గా రాసుకునేదే, గుర్తు పెట్టుకునేదే అక్రానిమ్ అని చెప్పేది. ఇంకొకటి వచ్చి ఇక్కడ మీరు చూసినప్పుడు అప్పుడే ఫోకస్. మేము ఏ ఒక పని చేసినట్టు కానీ ఫాలో 1 కోర్స్ అంటిల్ సక్సెస్. ఇప్పుడు చూడండి, మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్ లో వచ్చినారు, ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీక్ కోర్స్ లో వచ్చినారు. ఒక దినం 2 దినం అటెండ్ అయ్యి నాకు ఇది కావట్లేదని ఇడిచిపోతే మీకు 21 days కోర్స్ 2 దినాలు తెలిసిపోతుందా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కోర్స్ అని? దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వాలా, అసైన్మెంట్ పంపించాలా. అసైన్మెంట్ పంపించాలంటే ఇక్కడ వరకు వస్తుంది మా అందరికి. సరే ఏం సార్ ఎంత బాగా చెప్తున్నారు, మరి అసైన్మెంట్ ఎందుకు అడుగుతారని అడుగుతారు. లేదు, మీకు అది తెలిసినా గానీ, మీరు ఎంత చెప్తారు, మేము ఎంత చెప్పినా గానీ, మేము ఎంత విన్నా గానీ, మీరు చెప్పినప్పుడే మీకు తెలిసిపోతుంది మేము ఎంత, నాకు తెలుసు ఎంత మేము చెప్పొచ్చు, ఇంకా ఏం యాడ్ పాయింట్స్ షేర్ చేయొచ్చు, ఏమేమి రాసుకోవచ్చు అని. అలాగే ఇంపార్టెంట్ ఫోకస్ అని. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అలాగే చూస్తున్నారు టీమ్. ఇవన్నీ ఎందుకు అక్రానిమ్స్ అంటే చూడండి, ఒక్కొక్కసారి మాకి ఈ ఫోకస్ కానీ టీమ్ అంటే వస్తే, మేము మీటింగ్స్ కానీ మా ఒక కంపెనీలు కానీ చూసినప్పుడు టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్ అని జస్ట్ ఈ ఒక అక్రానిమ్ పెట్టుకొని ఒక సెషన్ నడవచ్చు. అక్రానిమ్ పెట్టుకొని మేము ఒక్కొక్క పాయింట్స్ కానీ మా పూర్తి సెషన్ కానీ మేము యూజ్ చేయొచ్చు. అలాగే అక్రానిమ్ చెప్తాను, ఆల్ఫాబెటికలీ కోడెడ్ రిమైండర్ ఆఫ్ నేమ్స్ యు మిస్ రిమెంబర్. నేను గ్రూప్ లో కానీ పెడతాను, కావాల్సింటే తర్వాత రాసుకోవచ్చు. ఆల్ఫాబెటికలీ కోడెడ్ రిమైండర్ ఆఫ్ నేమ్స్ యు మిస్ రిమెంబర్ అని. టీమ్ అంటే కానీ టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. మా అందరూ కలిసి ఒక్కొక్క మంచి అడిగేస్తే మేము ఎక్కువ టీం గురించి, ఇప్పుడు మీరు చూసింటారు ఒక స్టోరీ కానీ, రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది, హాకీ ప్లేయర్స్ ఉండ్రి, వాళ్ళకి టీం ఎలా ఆడాలని ఒక వీడియో చాలా మంచిగా ఉంది. ఏమంటే వాళ్ళకి ఒక బంచ్ ఆఫ్ ఇటుకలు ఉంటాయి, దాన్ని ఇక్కడి నుంచి అక్కడ పెట్టండి అని చెప్తారు. అందరూ ఒక్కొక్కరు పోయి పరిగెత్తి పడతారు. మరి కోచ్ చెప్తాడు ఇక్కడి నుంచి మరి అక్కడ పెట్టండి, మరి పడతారు. అందరూ ఒక్కొక్కరు పెడతారు. తర్వాత మూడోసారికి మరి పెడతారు, ఫుల్ నానిపోయింటారు అని చెమట వచ్చి. ఏమో తేడా ఉంది, ఎందుకంటే కోచ్ ఎందుకు చెప్తున్నాడు పదే అని అప్పుడు ఆలోచిస్తాడు. అందరూ వరుసగా నిలుచుకుంటారు. వరుసగా నిలుచుకుంటే ఒక్కొక్క ఇటుకని ఒక్కొక్కసారి సప్లై చేస్తూ పోతారు. ఇమ్మీడియట్ గా టీం వర్క్ అయిపోతుంది. ఇలాగ వాళ్ళకి టీం వర్క్ రావాలని అక్కడ వాళ్ళకి అది టెస్ట్ పెట్టింది ఆ ఇటుకలే. ఎందుకంటే వాళ్ళకి ఏం రాదు, అందుకే టీం వర్క్ రావాలి, వాళ్ళకి అండర్స్టాండ్ రావాలని ఆ టీం. ఇలాగే మేము టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్ అని చేయొచ్చు. ఆస్క్,
ఇప్పుడు చూడండి ఆస్క్ అంటే మేము ఈ ఆస్క్ లోనే అటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ అని, ఈ అటిట్యూడ్ కానీ మా బాడీ లాంగ్వేజ్ అలా ఇప్పుడు చూడండి ఈపీఎస్ తీసుకుంటే ఆస్క్ ని అప్లై చేయండి. ఆస్క్ ఏమంటే అటిట్యూడ్, మా అటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలా, స్మైల్ ఎలా ఉండాలా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఎక్స్ప్రెషన్స్ చేయాలి ఉండాలా, ఇది అటిట్యూడ్ మేము యూజ్ చేసేది. అలా స్కిల్స్ మేము ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలా, ఏబిసిడి టెక్నిక్ ఎలా మేము యూజ్ చేయాలని స్కిల్స్ కానీ ఇలా వేరే వేరే స్కిల్స్ మా లైఫ్ లో కానీ. నాలెడ్జ్ మేము ఎంత నాలెడ్జ్ ని గెయిన్ చేయాలా. ఇప్పుడు చూడండి మేము ప్రిపరేషన్ చేయాలంటే కానీ ఇప్పుడు జస్ట్ ఒక స్పీచ్ కానీ దానికి కానీ ఒక 4 పీస్ ఫార్ములా ఉంటుంది. ఎవరైనా చెప్పింటే నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను. సింపుల్ అంటే 4P ఫార్ములా అంటే ఏం లేదు, ఆ 4P ఫార్ములాస్ అక్రోనిమ్ దానిలోనే ఉంది. సింపుల్ గా ఎక్కడ మేము ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్. 4P ఫార్ములా ఏమంటే మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలంటే ఈ 4Ps మేము కరెక్ట్ గా వాడినట్లయితే ఏ స్పీకర్ అయినా మంచి స్పీకర్ అవ్వచ్చు. ఒకటి వచ్చి ప్లానింగ్. ఇప్పుడు మేము ఈపీఎస్ మొదటే ప్లానింగ్ చేసి మీకు అనౌన్స్ చేస్తున్నాం ఈ డేట్ లో ఇది ఉంటుంది. నాకు కానీ మొదటే తెలిసింది ప్లానింగ్ చేసిండ్రి, నేను కానీ ప్లానింగ్ చేసుకున్నాను. ఈ పొద్దున్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్రోనిమ్ క్లాసెస్ ఉంది సార్, మెమరీ క్లాసెస్ అని నేను ప్లాన్ చేసుకున్నాను. ఎలా నేను కంటెంట్ తీసుకోవాలా, ఏమేమి యూజ్ చేయాలని. అలాగే ప్రిపరేషన్స్, ఎంత ప్రిపరేషన్స్ చేయాలా, దేని ఎక్కడ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, గూగుల్ నుంచి, బుక్స్ నుంచి, వేరే వేరే స్పీకర్స్ ఉంటాయి మంచి ఎవరో స్పీకర్స్ దీని గురించి దాని గురించి అన్ని నేను తీసుకున్నాను. అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ నేను ప్రాక్టీస్ చేసినట్లయితే థర్డ్ పి ఫస్ట్ పి వచ్చి ప్లానింగ్, సెకండ్ పి వచ్చి ప్రిపరేషన్, థర్డ్ పి వచ్చి ప్రాక్టీస్ మీ ఎంత ప్రాక్టీస్ ఎక్కువ. ఇప్పుడు నా ఇంట్లో కానీ లేకుంటే నేను ముందర వీడియో చేసుకుని నన్ను హావభావాలు ఎలా ఉన్నాయి, నా ఎక్స్ప్రెషన్స్ ఎంత ఉంది, నా క్వాలిటీ ఆఫ్ వాయిస్ ఎలా ఉంది వీడియోలో కానీ, నేను అద్దం ముందర కూర్చొని ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తూ పోతుంది ప్రాక్టీస్. అలాగే లాస్ట్ వచ్చి ప్రెజెంటేషన్. ఇప్పుడు మీ ముందు మాట్లాడుతుండే ప్రెజెంటేషన్. ఈ 4P ఫార్ములాస్ ఎవరు ఈ 4P ఫార్ములాస్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఒక స్పీచ్ లో ఆల్మోస్ట్ గా సక్సెస్ఫుల్ స్పీకర్ అవ్వచ్చు. ఇలాగే నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ స్లైడ్ మేడం ప్లీజ్. ఇలాగే చాలా ఇంకొకటి ఉంది, సారీ నేనే వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. 5 T's అని పేరెంటింగ్, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ గురించి ఒక పేరెంట్స్ కి మీ సెషన్ పిలుస్తారు సార్. ఇప్పుడు విద్యాధర్ సార్ కి, సార్ మా పేరెంట్స్ కి మా స్కూల్లో ఒక పేరెంట్స్ ఉన్నారు, అందరికి వచ్చి మీ మీటింగ్ వచ్చి సార్ మాకి పేరెంట్స్ గురించి మాట్లాడాలా. మీకు ఆల్మోస్ట్ ఎలా చేయాలో ఏం తెలియదు, జస్ట్ ఒక 5 T's ఫార్ములాస్ మీకు ఇస్తాను సార్, ఎప్పుడైనా వాడుకోవచ్చు మీరు. రెడీనా సార్ విద్యాధర్ సార్? ఏం లేదు, 5 T's అంటే ఫస్ట్ టైం సార్. పేరెంట్ ఉన్న వాళ్ళు టైం, వాళ్ళ కొడుకు కానీ కూతురికి కానీ టైం ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ఎంత బిజీ షెడ్యూల్ అంటే వాళ్ళు పని చేసి ఇంటికి వచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకునే అయిపోయింది, వాళ్ళ టైమే ఇవ్వరు. అంత వర్క్ బిజీ షెడ్యూల్ ఉంది, అంత లైఫ్ ఉంది, వాళ్ళకి చాలా కష్టం. దీన్నే మేము ఎలాబరేట్ చేయొచ్చు, టైం ఎంత ఇస్తున్నాం ఎంత లేదని. ఫస్ట్ టీ వచ్చి. సెకండ్ టీ వచ్చి ట్రీట్. మేము వాళ్ళని ట్రీట్ చేస్తున్నాం. ఎందుకు చెప్తారు, వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సంస్కృత శ్లోకం ఉంది, ఫస్ట్ 8 years ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఎక్కడ కొట్టాలా, ఎక్కడ భయపెట్టాలా, దేని గురించి వాళ్ళు పోకూడదు, ఏ రస్తాలు బాగుంటుంది ఏమని వాళ్ళకి. తర్వాత 16, 20, 25 ఉన్నప్పుడు మేము ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలి. వాళ్ళు మా ఫ్రెండ్స్ లాగా, వాళ్ళకి ఏం ఇబ్బంది అయింది మేము సపోర్ట్ ఉన్నాం నాన్న. ఎందుకంటే చాలా మేము చూస్తున్నాం ఇప్పుడు ఆ ఒక సపోర్ట్ లేకుంటే ఎంత ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడే నేను సాయంత్రం మా సెషన్ కి ముందు ఒక పిల్లకి ఆన్లైన్ క్లాస్ అర్థమైపోక సూసైడ్ చేసుకున్నాడంటే దాన్ని వార్తని విని ఆ తండ్రికి గాని హార్ట్ అటాక్ వచ్చింది. ఎంత బాధకరం విషయం మాకు చూస్తున్నప్పుడు. ఇప్పుడు ఇలాగే చాలా మంది జస్ట్ పియూసీ రిజల్ట్ ఆన్లైన్ లో పాస్ అయినారు, వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కర్ణాటకలో. ఆ పిల్ల నాకు ఈ ఎగ్జామ్ నేను పియూసీ ఫస్ట్ ఇయర్ లో కానీ అలాగే పాస్ అయినా, లాక్డౌన్ లో సెకండ్ ఇయర్ గానీ అలాగే పాస్ అయినానని ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది. ఎంత బాధకరం విషయం అంటే ఇది మేము సపోర్ట్ చేయాలంటే మేము పిల్లలు కానీ ఎందుకంటే లైఫ్ చాలా ఉంది, పెద్దది ఉంది, మేము గోల్ చాలా ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఎగ్జామ్ వస్తుంది పోతుంది. వాళ్ళకి మేము ఇచ్చే ధైర్యం కానీ, ట్రీట్ చేసేది కానీ, ట్రస్ట్ నెక్స్ట్ వచ్చేది ట్రస్ట్. మేము ఎంత వాడికి ట్రస్ట్ చేసి వాళ్ళకి ముందర నీకు ఏమో వస్తే కానీ నీ లైఫ్ లో ఏమేమి గోల్స్ అచీవ్ చేయాలా, సింగింగ్ అవుతావా, డ్రాయింగ్ అవుతావా, పెయింటర్ అవుతావా, డాన్సర్ అవుతావా, ఏమవుతావు నేను నీకు వెనకాల ఉంటాను, అలా ట్రస్ట్ చేసేది. అలాగే టచ్. ఇప్పుడు ఒక్కొక్కసారి నాన్న వస్తానంటే అప్పుడే పోయి కప్పుకొని పనిచుకుంటారు ఒకరు పిల్లలు, లేకుంటే పుస్తకం తీసుకొని కూర్చుని ఉంటారు నాన్న వచ్చినాడని. అది ఉల్టం పెట్టుకున్నాడా సీతం పెట్టుకున్నా వాడికే తెలియదు, మేము వచ్చి చూడాలి కరెక్ట్ పెట్టుకున్నాడా లేదని. అలాగే
ఆ టచ్ గానీ మేము చాలా ఎందుకంటే ఒక్కొక్కరు చెప్తారు ఒక తండ్రి ఎలా ఉంటారో పూర్తిగా మేము ఏమంటారు ప్రేమిస్తే గానీ పైకెచ్చుకుంటారు కానీ ఒక తల్లి గాని తండ్రి గాని చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది. తల్లి ప్రేమిస్తే తండ్రి కొద్ది స్ట్రిక్ట్ ఉండాలా, తండ్రి కొద్ది ప్రేమ ఉంటే తల్లి స్ట్రిక్ట్ గా ఉండాలి. అలాగా అయితే పిల్లలు ఎదుగుతారు, చాలా బాగుంటారు. అలాగే టచ్ మేము హగ్ ఏదని ఏం కాదురా నేను ఉన్నాను సభాష్ అని చెప్పేది కానీ వాళ్ళకి ఒక్కసారి మీరు చెప్పినట్టు సభాష్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత ఫీల్ అవుతారంటే ఎవరికి బయట వాళ్ళు కాదు, మేమే ఒక ప్రపంచం వాళ్ళ పిల్లలకి పేరెంటింగ్ చెప్పేది. అలాగే టాలరేషన్ చాలా చాలా వెదవ పని చేస్తుంటారు, గందరగోళం చేస్తుంటారు, జగడం చేసి అన్ని మేమేం చేయాలని మేము అప్పుడు మన టాలరేట్ చేసి ఏం కాదురా అన్న నేనున్నాము. ఇప్పుడు ఏమంటే ఒక్కరు ఏమైనా టాలరేట్ చేసినే కరాదు, ఎవరైనా కొట్టినారంటే మేమే పోయి వాళ్ళకి ఇంకా ఎక్కువ మేము చేస్తాం. అలా చేయకూడదు, టాలరేట్ చేసుకోవాలా మేము కానీ కొద్దిగా. పేరెంటింగ్ ఇది జస్ట్ 5 T ఫార్ములాస్. ఇలా చూడండి సార్, పూర్తి సెషన్ 1 గంట సెషన్ కానీ చెప్పొచ్చు మేము 5 T's ఫార్ములా పెట్టుకొని. ఇలాగే మేము అక్రోనిమ్స్ కానీ ఎక్కువ మేము వాడినట్లయితే ఆల్మోస్ట్ ఎక్కువ సెషన్స్ కానీ మా ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ లో చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కానీ దీన్ని మేము ఎక్స్పీరియన్స్ చేయాలా. మేము చెప్పిన 4 P ఫార్ములాస్ కానీ 5 T's ఫార్ములాస్ కానీ ఇలాగే ఫోకస్ కానీ. లాస్ట్ ఒక్కది నాకు చాలా నచ్చింది, వీ క్యాన్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఫ్లై హై, మేము ఆకాశంలో చాలా ఫ్రీగా పక్షి లెక్క మేము ఆరాలంటే ఫస్ట్ లెర్న్ టు ఫ్లై. ఫ్లై అంటే ఏమి ఇక్కడ ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఎవరు కానీ మీతో రారు, మీ గోల్ కి మీ లైఫ్ కి మీరే వారసుదారులు. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని స్వామి వివేకానంద చెప్తారు. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్తారు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద చాలా చాలా, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద కానీ చాలా చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఇలాగున్నాయి. మా మా గోల్ ని మేము అటెండ్ చేస్తాం. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ డెస్టినీ అని చేసుకొని ముందుకు పోదాం. థ్యాంక్ యూ సో మచ్. నాది ఇది తెలుగులో సెకండ్ సెషన్. ఇది ఏమైనా ఇబ్బంది అంటే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఒక మంచి చక్కని అవకాశం ఇచ్చిన అక్కడ వెంకటేష్ సార్ కానీ, జ్యోతి మేడం కానీ, మా ఫెసిలేటర్స్ కానీ, మెంటర్స్ కానీ, గురువు అయిన గంపా నాగేశ్వర్ సార్ కానీ, మా పెద్దలందరికీ, మరి ఇక్కడ వచ్చిన పార్టిసిపేట్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఒక మాటలు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సలీం బాషా సార్. నిజంగా ఎక్సలెంట్ సెషన్. మాకు మా పార్టిసిపెంట్స్ అందరికీ మెమరీ గురించి, అక్రోనిమ్స్ గురించి చాలా క్లియర్ గా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దేనికి ఎలా మనకి డిఫరెన్స్ ఏంటో కూడా చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన 15 వర్డ్స్ టెక్నిక్ చాలా బాగుంది. ఆ విధంగా టెక్నిక్స్ కనుక మనకి ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మన మెమరీని ఇంకా బాగా స్కిల్స్ పెంచుకోవడానికి మంచి టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ బ్రెయిన్ కి రైట్ బ్రెయిన్ కి డిఫరెన్సెస్ ఏంటి, ఏ విధంగా మనము లెఫ్ట్ బ్రెయిన్ కి రైట్ బ్రెయిన్ కి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలని చాలా బాగా చెప్పారు. అండ్ యాక్రోనిమ్స్ గురించి కూడా చాలా, ఏదన్నా మన స్పీచ్ ఇవ్వాలంటే నిజమే మనకు ఒక మంచి స్పీచ్ ఇవ్వాలి అని అంటే మనకి నచ్చిన దాంట్లో ఒక మంచి యాక్రోనియం టైప్ లో ఒక వర్డ్ కనుక తీసుకున్నట్లయితే మనం ఆ ఒక్కొక్క సెంటెన్స్ ని పట్టుకుని మనం స్పీచ్ అనేది 1 hour కాదు, 2 hours కాదు, 3 hours ఎంతైనా ఇవ్వచ్చు. సార్ విత్ యువర్ పర్మిషన్ నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను సార్. యా మన మెమరీ గురించి చెప్పుకున్నప్పుడు మనిషికి దేవుడిచ్చిన వరం. నిజంగా ఆ మెమరీ అనేది ఎవరికి లేదనమాట. మనం ఒక హ్యూమన్ బీయింగ్ గా ఒక మెమరీ, ఇంత బ్రెయిన్ సూపర్ సోనిక్ కంప్యూటర్స్, కొన్ని వేల సూపర్ సోనిక్ కంప్యూటర్స్ కంటే మన బ్రెయిన్ చాలా షార్ప్ ఉంది. కానీ విషయం ఏంటంటే మనం ఒక 20% మాత్రమే వాడుకుంటున్నాం, 80% అసలు వాడుకోవట్లేదు. ఆ 20% మనం వాడుకోవడానికి మనం ఎందుకు 20% వాడుకుంటున్నాం అని అంటే 80% వేస్ట్ చేస్తున్నాము అని అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మనము బ్రెయిన్ యూటిలైజ్ చేసుకోకపోవడమే దానికి మెయిన్ రీజన్. ఏంటంటే మనము బ్రెయిన్ ట్విస్ట్స్ కానీ, పజిల్స్ కానీ, జంగ్లింగ్ కానీ ఇట్లా చాలా చాలా మనం కనుక ప్రాక్టీస్, రోజుకొక లాంగ్వేజెస్ అనేది డైలీ మనం ఒక కొత్త భాషను నేర్చుకుంటే మన బ్రెయిన్ లో కొన్ని కణాలు పుడతాయంట. ఎప్పుడు మనం ఒక కొత్త విషయం నేర్చుకున్నట్లయితే ఆ కణాలు అనేది డెవలప్ అయ్యి ఇంకా ఎక్కువ కణాల ద్వారా ఇంప్రూవ్ అవుతాయి. కొత్త భాష నేర్చుకోవడము, గేమ్స్ ఆడటము, మ్యూజిక్ నేర్చుకోవడము, ఇట్లా ఏదైనా సరే ఒక కొత్తది అనేది నేర్చుకుంటూ ఉంటే 21 days కంటిన్యూగా. ఇప్పుడు మన ఈ సెషన్ 21 days ఎందుకు పెట్టామంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం ఏదైనా ఒక నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే 21 days కనుక కంటిన్యూ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ దానికి అలవాటు పడుతుంది, మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సార్ 21 days అనేది ఒక సైంటిఫిక్ రీజన్ తో స్టార్ట్ చేసిన ఈ యొక్క కోర్స్ అన్నమాట.
మనం ఎక్కువగా మన బ్రెయిన్ కి ముందు ఆక్సిజన్ లెవెల్స్ బాగా అందాలి, మన శ్వాసని బాగా పీల్చుకుంటూ ఉండాలి, మనకి మంచి ఫుడ్ తినాలి, అన్నెసరీ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి, అప్పుడు మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా మన యొక్క లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మనకి ప్రాణాయామం అంటారు, ప్రాణాయామం ఎక్సర్సైజ్ బాగా చేసినట్లయితే మనకి బ్రెయిన్ కి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతుంది, ఆటోమేటిక్ గా షార్ప్ అని అవుతుంది. మనకి ఇట్లా నిద్ర అనేది ఎక్కువ, మన 8 hours అనేది కంపల్సరిగా నిద్ర ఇవ్వడం, ఇవన్నీ మనం కరెక్ట్ గా మినిమం మెయింటెనెన్స్ అనేది మనం తప్పకుండా మినిమం కేర్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకి బ్రెయిన్ టెక్నిక్స్ లో ఇవన్నీ కూడా భాగాలే. ఒక చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే, మనకి చిన్నప్పుడు గుంజీలు తీపిచ్చేవాళ్ళు ఇలాగా, ఈ చెవితో ఇక్కడ పట్టుకోవాలి, ఈ చెవితో ఇక్కడ పట్టుకోవాలి, ఇలా మనం పట్టుకుని ఇలా గుంజీలు తీసిన అట్లా ఒక 10 to 15 గుంజీలు అంటారు. అలా మార్నింగ్ కనుక మీరు చేసే ఎక్సర్సైజ్ లో, వ్యాయామాల్లో, యోగాలో ఇది ఒక చిన్నది టెక్నిక్ పాటిస్తే కనుక, అంటే ఒక 10 గుంజీలు లాగా ఇలా తీస్తే ఇలా పట్టుకోవాలి. దీని ఆక్యుపంచర్ అంటారు. మన బ్రెయిన్ కి సంబంధించి ఇంప్రూవ్ అవడానికి ఇలా పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆక్యుప్రెషర్ జరుగుతుంది, మన బ్రెయిన్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఒక చిన్న టెక్నిక్ అనమాట. యోగాది నేను యాడ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టెక్నిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంత బాగా చెప్పిన మన సలీం బాషా సార్, మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏమన్నా క్వశ్చన్స్ అవర్స్ లోకి మనం వెళ్దాం సార్. ఎవరైనా క్వశ్చన్స్ కనుక రైజ్ చేస్తే కైండ్లీ ఆన్సర్ సార్. కెన్ ఐ టేక్ సార్ క్వశ్చన్స్? షూర్ మేడం. ఓకే, ఎవరైనా హ్యాండ్స్ రైజ్ చేయొచ్చు. మనము క్వశ్చన్ కి ఎవరైనా ఉంటే డౌట్స్ కనుక అడగదాము మన సార్ ని. నెక్స్ట్ వెంకీ పొన్నం. వెంకీ సార్, మీరు క్వశ్చన్ హ్యాండ్ రైజ్ చేశారు. మీ యొక్క క్వశ్చన్ కనుక చెప్పినట్లయితే మనము సార్ని. వెంకీ సార్, వెంకీ పొన్నం హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వెంకీ సార్, ఈ లోపల ఇంకొకరు నెక్స్ట్ వచ్చేసి నామా సాయిరామ్. సాయిరామ్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సాయిరామ్ సార్, యూ కెన్ టేక్ ఛాన్స్ నౌ. పార్టిసిపెంట్స్ హ్యాండ్స్ రైజ్ చేశారు, రెడీగా ఉండండి, మనకు టైం వేస్ట్ చేయొద్దు. ఒక 5 minutes మాత్రం మనం క్వశ్చన్ అవర్స్ తీసుకుందాం. వెంకీ సార్ అండ్ సాయిరామ్ సార్ రెడీగా ఉన్నారా? హలో. నెక్స్ట్ నాగరాజు గారు. నాగరాజు సార్ హ్యాండ్ రైజ్ చేశారు, ప్లీజ్ త్వరగా. మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మ్యూట్ లో ఉండుంటారు మీరు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎనీబడి? సార్ వాయిస్ రావట్లేదా? హలో మేడం. నమస్తే అండి. హలో మేడం, నాగరాజు టెక్. ఎవరు సార్, ఎవరు మాట్లాడుతున్నారు? నాగరాజు. ఓకే, నాగరాజు సార్ మాట్లాడండి. మేడం ఇప్పుడు మీరు ఓకే, మాకు కొంచెం ఎప్పుడు మేము నేర్చుకున్నావా మర్చిపోతున్నాం మ్యాథ్స్, దానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా? కొంచెం అది నాకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు, కొన్ని బోర్ కొట్టే సబ్జెక్టులు మిస్ అవుతున్నా యాక్చువల్. ఓకే సార్, నాగరాజు సార్ క్వశ్చన్ మెమరీ గురించి అడిగారు సార్. సలీం బాషా సార్. సార్ మేడం, అదే తెలిసింది. జస్ట్ ఇంపార్టెంట్ అంటే సార్, మీ నాగరాజ్ సార్ ఇంకోటి అంటే జస్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎప్పుడైనా మీ ఫేవరెట్ హీరో మూవీ పోయింటారు, మీ పోయింటే ఆ మూవీ అయినాక బయట వచ్చినప్పుడు మూవీలో అప్పుడు వాళ్ళు వాళ్ళు చేస్తారు, యాక్షన్స్ కానీ, సీక్వెన్స్ కానీ, ఎమోషన్స్ కానీ అందరూ దాంట్లో భాగమవుతారు మీరు, ఎందుకంటే మీ ఫేవరెట్ హీరో కాబట్టి. నేనేమైనా బయట వచ్చి ఆ ఫిల్మ్ థియేటర్ బయట వచ్చి నేను అడిగినప్పుడు సార్ మీకు కాన్సన్ట్రేషన్ రాలేదా అంటే ఏం చెప్తారు సార్? మాకు నేను ఓకే మీరు అన్నది నాకు అది మధ్య పాయింట్స్ రాకుంటాయి, కానీ వరుసగా అయితే ఇప్పుడు నాకు అది ముఖ్యం కాదు. యాక్చువల్ నాకు ప్రాబ్లం ఎక్కడైతే అంటే నేను ఒక లెసన్ వింటున్నప్పుడు మధ్యలో ఎస్కేప్ అవుతున్నాయి అంటే. సార్ ఇంకొకటి అంటే మీకు కాన్సన్ట్రేషన్ అప్పుడు మేము చెప్పినా కదా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ మేము యూజ్ చేసి మేము రెగ్యులర్ గా అలవాటు చేసుకున్నాం. ఎందుకంటే ఫోకస్డ్ గా ఉండాలి అక్కడ. మేము ఇప్పుడు సెషన్ ఉంటే గానీ ఆ సెషన్ లో ఫోకస్ ఉండాలి. ఒకటి దాన్ని లింక్ చేసుకోవాలా. ఇప్పుడు ఏమంటారు కదా, మెమొరీలో న్యూరాన్స్ అని చెప్తాం సార్. న్యూరాన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే
మేము దానికి లింక్ పెట్టి ఏమైనా గుర్తు పెడితే, ఇప్పుడు చూడండి నంబర్స్ తో మేము 15 యాక్టివిటీ చేపించినాను, అది ఒక నంబర్స్ తో ఆ వర్డ్స్ కి లింక్ చేసినాం. అలాగే మేము ప్రతి ఒక్కటి కానీ లింక్ ఉంటుంది మెమొరీకి. ఎప్పుడు మేము లింక్ ఇస్తామో, ఎప్పటికి మేము ఆ లింక్ ఇచ్చినప్పుడు అయితే ఏ ఒక విషయానికి కానీ ఒక్కొక్క విషయాన్ని ఆ న్యూరానికి కనెక్ట్ చేసి మేము లింక్ ఇస్తే అప్పుడు ఆటోమేటిక్ గా గుర్తుంటుంది సార్. అది యాక్చువల్లీ ఇంకా ఒక మెథడ్ అని ఉంది, లాజిక్ మెథడ్ అని ఉంది, వేరే వేరే మెథడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీరు చూడొచ్చు కానీ ఆ బుక్ లో మేము ఉంటుంది, కావాలంటే నేను పంపిస్తాను మేడంకి, పంపిస్తాను మీకు. ఓకే మేడం జ్యోతి మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాగరాజ్ సార్ కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. నెక్స్ట్ సాయిరామ్ సార్, మీరు రెడీగా ఉన్నారా? బ్రేక్ అవుతుంది. ఈ 4 పీస్ 30 మేడం మేడం వాయిస్ కొంచెం చెక్ మేడం చేసుకోండి, వినపడుతుందా కొంచెం క్లారిటీ కావాలి. మేడం వినపడుతుందా మేడం వినపడుతుందా? ఇప్పుడు సమ్ బెటర్. హలో చెప్పండి మేడం. బెటర్ చెప్పండి మేడం ఈ 4 పీస్ అనేది మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. 4 పీస్. ఓకే, 4 పీసెస్ సార్. 4 పీస్ వచ్చి ప్లానింగ్ ఫస్ట్, ప్రిపరేషన్ సెకండ్, సార్ నెక్స్ట్ వచ్చి ప్రాక్టీస్ సార్, లాస్ట్ వచ్చి ప్రెజెంటేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాగరాజ్ సార్ హ్యాపీ, ఆన్సర్ దొరికింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయిరామ్ గారు, ఇంకా మీరు రెడీగా అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి నవీన్ ప్రసాద్, వీరప్రసాద్ గారు అడగండి. నమస్తే అండి. వీరప్రసాద్ సార్. నమస్తే అండి, వినిపిస్తుందా అండి? ఆమె అడుగు. సలీం గారు ఇవాళ క్లాస్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. నాకు చిన్న ఇదండి, ఇప్పుడు బ్రెయిన్ మనకి లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ అన్నారు కదా, సో హౌ కెన్ వి ఇంప్రూవ్ ద పవర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రైట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్? సార్ అదే చెప్తాను మేడం, ఎక్సర్సైజెస్ గురించి. మరి మేము ఎక్కువ ఆ టెక్నిక్స్, ఇంకొకటి లాజిక్ మెథడ్, వేరే వేరే మెథడ్స్ ఉన్నాయి సార్ దానికి ఇంప్రూవ్ చేసేకి. మేము ఆ లాజిక్ ఇప్పుడు చూడండి, లెఫ్ట్ పార్ట్ కి మేము లాజిక్ థింకింగ్ కానీ లాంగ్వేజెస్ కానీ మేము నేర్చుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి సంస్కృతం ఒక లాంగ్వేజ్ సింపుల్ గా చెప్పేటట్లయితే మాకు అది రాదు. మేము బేసిక్ గా దాన్ని ఫోర్స్ చేసి ప్రాక్టీస్ చేస్తూ పోతే రెగ్యులర్ గా. మ్యూట్ చేయండి, వేరే ఒక నిమిషం. క్లియర్ సార్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. మేము అప్పుడే సంస్కృతం లాంగ్వేజ్ అయినా కానీ సార్, ఏ లాంగ్వేజ్ కానీ లాజికల్ థింకింగ్స్ కానీ మేము వేరే వేరే యూజ్ చేసినట్లయితే మేము రెగ్యులర్ గా వాడిని ఎప్పుడేమైంది సార్, అప్పుడు ఆల్మోస్ట్ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నంబర్ చూడండి సార్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నీ ఒక్కడి నుంచి 10 వరకు, లేకుంటే 1 నుంచి 100 వరకు, 100 నుంచి వాపస్ రండి సార్, మీ ఆటోమేటిక్ లెఫ్ట్ బ్రెయిన్ ఇంప్రూవ్ అయితే పోతుంది. అలాగే అనలిటికల్ థింకింగ్ కానీ సీక్వెన్స్ ఇప్పుడు చెప్పినాను సార్, యాక్టివిటీస్ కానీ, అలాగే ప్రతి ఒక్క చోట గురించి. ఇప్పుడు మేము ఒక ఏమైనా ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకోవాలంటే సార్, ఆ ఇన్సిడెంట్స్ ప్లేసెస్ నుంచి ఆ చుట్టుముట్టు వాతావరణం ఏమి ఉన్నాయి, థింగ్స్ ని కలెక్ట్ చేసుకుని మేము రిలేట్ చేసినట్లయితే, సీక్వెన్స్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువైతే పోతుంది. అలాగే మేము మ్యాథమెటిక్స్ కానీ ఫ్యాక్ట్స్ ఎలాగంటే సార్, సింపుల్ చూడండి, దీనిలో కానీ భజన అని ఒకటి అక్రోనిమ్ వస్తుంది. మా చిన్నప్పుడు నేను చేసుకున్నా, భజన అంటే బీర్బల్, అక్బర్ ఇలాగే వస్తుంది. అలాగే మేము ఏమంటే దాన్ని లాజిక్ వైజ్ మేము యూజ్ చేసినట్లయితే, ఎక్సర్సైజ్ చేసినట్లయితే మా లెఫ్ట్ బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయితే పోతుంది సార్ యాక్టివిటీ. థ్యాంక్ యూ సార్. దానికని ఫిజికల్ ఎక్సర్సైజ్ రైట్ బ్రెయిన్ అంటే సార్, సింగింగ్, మా ఆర్ట్, పెయింటింగ్ మాది రాదు అని లేదు సార్. ఎవరైనా కానీ మేము ఎక్కువ మేము ఎక్స్ప్రెషన్ అవుతూ పోతే మా ఏమంటే చెప్తాం సార్, సింగింగ్ కానీ, మేము వేరే వేరే హాలిస్టిక్ థింకింగ్ కానీ, మెడిటేషన్స్ కానీ, మరి విజువలైజేషన్ సార్, ఇప్పుడు ఏం చెప్పినాం కదా, మేము పాజిటివ్ థింగ్స్, మంచి అలవాట్లు పోతున్నాయి మా దాంట్లో, మేము ప్యూరిఫికేషన్ అవుతున్నాం మా బాడీ, విజువలైజేషన్ టెక్నిక్ అని చెప్తాను. ఆ విజువలైజేషన్ మేము చేసినట్లయితే మా రైట్ బ్రెయిన్ ఇంప్రూవ్ అయితే పోతుంది. ఇదన్నీ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ని మేము ఆల్మోస్ట్ చెప్పినాం కదా సార్, రైట్ బ్రెయిన్ కి ఆర్టిస్టిక్ క్రియేటివిటీ ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ కి లాజిక్ ఉంటుంది. దీన్ని గురించి ఏమేమి అలవాట్లు ఉన్నాయి దాన్ని ప్రాక్టీస్ చేసి కొద్దిగా ఫోకస్ చేసి వర్క్ అని చేసినట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్ గా బ్యాలెన్స్ అయితే మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ క్వశ్చన్ వీరప్రసాద్ సార్. ఇప్పుడు మీరు ఆన్సర్ దొరికింది కదా. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ సార్. ప్రవీణ్ కుమార్ సార్.
సార్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ వినిపిస్తుందా మ్యామ్? యా Hello? యా ప్రవీణ్ సార్ ప్లీజ్ ఆస్క్ సార్. వండర్ఫుల్ ఈవినింగ్ మ్యామ్ అండ్ సలీం సార్. యాక్చువల్లీ స్పీచెస్ వింటుంటే ₹1 క్వశ్చన్ డైమండ్ దొరికినంత హ్యాపీ అవుతుంది. సో మ్యామ్ నాకు 2 డౌట్స్ మ్యామ్ సలీం సార్. ఎస్ సార్ ప్లీజ్. వచ్చేసి నాకు 4 స్టేజెస్ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్. నెక్స్ట్ బీటా ఆల్ఫా అనదర్ డౌట్, పర్సనల్ డౌట్ సార్. యాక్చువల్ గా నేను ఇప్పుడున్న స్పీచ్ ఇస్తున్నప్పుడు ప్రిపేర్ అయిపోయి ఇస్తాను సార్. సో ఇచ్చినప్పుడు ఒక టాపిక్ చూసుకుంటే ఆటోమేటిక్ ఆ టాపిక్ లో ఇంకో టాపిక్ డైవర్ట్ అయిపోయి మళ్ళీ మధ్యలో అయ్యో నేను డైవర్ట్ అని చెప్పి మళ్ళీ రిటర్న్ గా నా పాయింట్స్ లోకి వస్తున్నాను. అలా డైవర్ట్ కావడానికి కారణం ఏముంటుంది సార్? సార్ ఇంకొకటి అంటే ఫస్ట్ మీ క్వశ్చన్ చెప్తాను. బీటా అంటే మల్టీ టాస్కింగ్ అని చెప్తాం. మల్టీ టాస్కింగ్ అంటే మనకి ఒక్క కూర్చున్నప్పుడు వేరే వేరే థాట్స్ కానీ ఒకేసారి వేరే వేరే ఆలోచన వస్తుంటాయి. మరి మేము భోజనం తినేటప్పుడు కానీ, మేము మొబైల్ యూజ్ చేసేది కానీ, డ్రైవింగ్ చేసిన సింగింగ్ చేసినప్పుడు కానీ ఎక్కువ చేస్తాం మల్టీ టాస్కింగ్. అది బీటా స్టేజ్ అని చెప్తాం ఫస్ట్. సెకండ్ వచ్చి ఆల్ఫా స్టేజ్ అని చెప్తాం. ఆల్ఫా స్టేజ్ వచ్చి మాకి మెడిటేషన్, ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసినప్పుడు అయితే ఈ ఆల్ఫా స్టేజ్ ఎక్కువ యాక్టివ్ అవుతుంది. అలాగే తీటా స్టేజ్ మేధావులు ఏం చెప్తాను కదా సార్, ఆల్మోస్ట్ విశ్వేశ్వరయ్య కానీ, అంబేద్కర్ కానీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాళ్ళు ఎక్కువ ఒక థాట్ వస్తే దాని గురించి ఒక ఫోకస్డ్ గా ఉంటారు సార్. ఎక్కువ ఒకే థాట్ లో వాళ్ళు చూసినప్పుడే వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఇడిసి వేరే ప్రపంచంలో ఉంటారు. అలాగా తీటా స్టేజ్ ఉంది. డెల్టా స్టేజ్ డీప్ స్లీప్ అంటారు. ఫోకస్డ్ మెడిటేషన్, అల్టిమేట్ మెడిటేషన్ అని చెప్తాం, అది చెప్పొచ్చు. ఈ 4 స్టేజెస్ లో ఆల్ఫా, తీటా మాకి ప్రోగ్రెసివ్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రెసివ్ స్టేజ్ లో మేము ఎక్కువ చేసినట్లయితే మా పనిలో ఎక్కువ చాలా 100% మంచిగా అవుతుంది. మీ వచ్చిన క్వశ్చన్ ఇంకొకటి అంటే సార్, ఎవరైనా కానీ ఇది వస్తుంది సార్. ఒకటి ఏమంటే మీ మోటివేషన్ సెషన్ లో ఏమైతుంది, మీకు ఎక్కువ తపనం ఉంటుంది. నేను చెప్పాలా, వాళ్ళకి చెప్పాలా అన్నప్పుడు ఏమైతుంది, అన్ని విషయాలు రష్ అయిపోతుంది. వేరే వేరే డైవర్ట్లు ఇంకొకటి గుర్తుకొస్తే ఇంకొకటి గుర్తులు వస్తాయి. ఇప్పుడు నాకు కానీ చాలా ఫస్ట్ గా అలాగే అవుతుండే. నేను ఏదో ప్రిపేర్డ్ అయ్యి దాన్ని ఫోకస్డ్ అయ్యి ఇప్పుడు అక్రానిమ్స్ యూస్ చేసినట్లయితే, లేకుంటే కంటెంట్ ప్రిపేర్ చేసి ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఎలా రావాలా, ఏం చేయాలా, మిడిల్ టాపిక్ ఏం తీసుకురావాలా, మధ్యలో అలా చేసినప్పుడు కానీ కొద్ది టాపిక్స్ వస్తున్నాయి. కానీ మేము మైండ్ కి డైరెక్షన్ అని చెప్తాం. ABCD టెక్నిక్ మీ క్లాస్ వింటారు సార్. డైరెక్షన్ అని, డైరెక్షన్ అంటే ఎక్కడ పోతుంది ఈ టాపిక్ అని, ఆ డైరెక్షన్ మేము కరెక్ట్ గా మాకు గుర్తుండాలి. ఎందుకంటే లేకుంటే ఏమైతుంది, మేము చెప్పే అంశాలు ఎక్కువ ఉంటాయి, మేము వేరే వేరే డీవియేషన్ అయ్యి మా టాపిక్ ఇంకా కవర్ అయ్యారు సార్. ఆ టైంలో ఇచ్చింటారు. దానికోసం అది డైరెక్షన్ చాలా ABCD టెక్నిక్ ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ స్టోన్ అట్లా. దానికోసం ABCD టెక్నిక్ ఇస్తారు సార్. థ్యాంక్ యూ. మీకు ఆన్సర్ దొరికింది అనుకోండి సార్. ప్రవీణ్ కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుడ్ క్వశ్చన్. అండ్ రవి ప్రసాద్ సార్, CH రవి ప్రసాద్ సార్. రవి ప్రసాద్ సార్, గుడ్ ఈవినింగ్ అండి సలీం బాషా గారు. నమస్తే సార్. నమస్తే. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నట్టుంది ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, నా డౌట్ ఏం లేదు. ఇప్పుడు మెమొరీ అనేది ఏజ్ ని బట్టి ఏమైనా ఉంటుందా? అంటే చైల్డ్హుడ్ లో మెమరీ తక్కువగా ఉండడం, లేకపోతే మన యూత్ లో ఉన్నప్పుడు మెమరీ ఎక్కువగా ఉండడం, అలాగే ఏజ్ పెరిగే కొలది మెమరీ లాస్ అవ్వడం, అలాంటిది ఏమన్నా ఉందా? అలాంటిది ఏదైనా ఉంటే దానికి ఏ విధంగా అయినా మనం ప్రాక్టీస్ చేసి దాన్ని పెంచుకోవచ్చా? లేదు సార్, అప్పుడే మేము ఒక ఆథర్ చెప్పినాం కదా, ఒక పేరు ఆథర్ది, వాళ్ళు చెప్పింది అదే సార్. వాళ్ళ దాంట్లో చెప్తారు ఏజ్ కి మెమరీకి రిలేట్ లేదని చెప్తారు సార్. రిలేషన్ లేదు. ఏమంటే మేము దాన్ని వాడట్లేదు, యూజ్ చేసాం. వీఆర్ నాట్ యూజింగ్ విత్ ప్రాపర్ టెక్నిక్స్ అండ్ టూల్స్ అని చెప్తాం సార్. దాన్ని కానీ కరెక్ట్ గా వాడినట్లయితే, ఇప్పుడు ఎందుకు మేము చిన్న పిల్లలకి మగ్గిళ్ళు కానీ, సంస్కృత శ్లోకాలు కానీ, రైమ్స్ కానీ ఎక్కువ వాళ్ళకి యూజ్ చేసినట్లయితే వాళ్ళకి మెమరీ షార్ప్ అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్. అలాగే మేము ఎదుగుతూ ఏం చేస్తుంటే మేము ఏం చేస్తాం, ఆల్మోస్ట్ స్టాగ్నెంట్ అయిపోతాం సార్. దానికి సార్ లెర్నింగ్ ఇంపార్టెంట్ అని చెప్పింది. లెర్నింగ్ ఏదైనా కావచ్చు సార్, మా ప్యాషన్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు. అన్ని మందిలో ఏం చేస్తారు నార్మల్ గా అంటే ఒక స్టేజ్ వరకు వాళ్ళ హాబీస్ కంటిన్యూ చేస్తారు సార్. కానీ అందరికి నా పర్సనల్ సజెషన్ అయితే వాళ్ళ హాబీస్ ఏముంటాయో వాళ్ళ ఆఫ్టర్ వర్క్ కానీ లైఫ్ బ్యాలెన్స్ లో చాలా ప్రామినెన్స్ వస్తుంది సార్. ఎస్పెషల్లీ బ్రెయిన్ కానీ లెఫ్ట్ అండ్ రైట్ ఏం చెప్తాయి కదా, ఆటలు కానీ, పాటలు కానీ, సింగింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ప్రతి ఒక్క స్కిల్స్ మా బ్రెయిన్ కి చాలా ఇంపార్టెంట్ సార్. మా పని చేసేటప్పుడు కానీ, ఇప్పుడు ఎక్కువ మేము పని చేసేదే లేదు, 2 చేతులు యూజ్ చేసే పని ఎప్పుడు చేస్తున్నారు సార్ ఎక్కువ మేము? ఎవరు లేదు. ఎందుకంటే వాళ్ళ దీనిలో
అలాగే మేము యూజ్ చేసినట్లయితే ఎక్సర్సైజ్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సార్. అదే ఏజ్ కి దీనికి ఏం రిలేట్ లేదు సార్. ఎందుకంటే మేము ఒక్కొక్కరికి న్యూట్రిషన్ ఇంపార్టెంట్ సార్. అలాగే మేము తినే ఫుడ్ కానీ న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఆ న్యూట్రిషన్ వాల్యూ తెలిసినట్లయితే ఆ న్యూట్రిషన్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. అది కానీ మేము చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సార్. న్యూట్రిషన్ వాల్యూ కానీ, ఎక్సర్సైజ్ కానీ, మేము స్కిల్స్ కానీ, మేము చదివే పుస్తకాలు కానీ, మోటివేట్ చేసుకునేది కానీ, మంచి ఒక సత్సంగాలు ఉన్నా కానీ, ఈ ఒక మంచి ఆలోచన ఉన్నప్పుడు అయితే మీకే తెలుసు. ఒక 21 days మీ కోర్స్ నైట్లో తెలుస్తుంది ఎంత మంచి ఒక వాతావరణం మేము ఉన్నామని. మీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది అనుకుంటా సార్. Yes, sir. Ravi Prasad sir. Okay, thank you so much for kind క్వశ్చన్ రైజ్ చేశారు. మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఎవరైనా సరే మన బ్రెయిన్ ని టెక్నిక్స్ ద్వారా కానీ, ఒక కొత్తగా లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ, మ్యూజిక్ కానీ, సింగింగ్ కానీ, పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, ఏదైనా సరే ఒక టెక్నిక్ నేర్చుకోవడం ద్వారా మన బ్రెయిన్ ని షార్ప్ చేసుకోవచ్చు. చాలా మంది బ్రెయిన్ ని షార్ప్ చేసుకోలేదు కాబట్టి బ్రెయిన్ ని యూజ్ చేసుకోవట్లేదు. ఎంతగా బ్రెయిన్ ని మనం యూజ్ చేసుకుంటే అంతగా మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. బ్రెయిన్ షార్ప్ కి న్యూట్రిషన్ అంటే మన ఫుడ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అనదర్ క్వశ్చన్ తీసుకుందాం. నవీన్ రెడ్డి గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం అండ్ సార్. థ్యాంక్ యూ సార్. నవీన్ రెడ్డి సార్. నవీన్ రెడ్డి నేను యాక్చువల్ లెక్చరర్. మా పిల్లలకు కొద్దిగా అంటే మేము చెప్పే పిల్లలకు కొద్దిగా పూర్ గ్రామాల నుంచి వస్తారు, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మెమరీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ అంటే ఒక 2 మార్కుల ప్రశ్నలు ఈ రోజు 20 సార్లు 50 సార్లు రాస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చే వరకు ఒక్కదాని కూడా రాలేకపోతాడు. దాంట్లో టెక్నిక్స్ ఇలాంటి ఒక ఏమైనా బుక్ సజెషన్ చేస్తే వాళ్ళకి ఏమైనా ఇదేమి ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే, ఏమైనా బుక్స్ ఉంటే నాకు కొద్దిగా వాట్సాప్ లో పెట్టండి. ఆ బుక్స్ నేను కొని టెక్నిక్స్ ను పిల్లలకు వాడే ప్రయత్నం నేను చేస్తాను సార్. టీచింగ్ లో ఇంకొకటి అంటే మీరు టీచర్స్ అయితే నా పర్సనల్ సెషన్ అంటే సార్ టీచింగ్ మెథడ్స్ లో చాలా ఉంటాయి. రిసైటేషన్స్ కానీ, ప్రబంధం కానీ, వేరే వేరే యాక్షన్స్ కానీ, ఇలాగే మేము రాసినట్లయితే ప్రతి ఒక్క టీచింగ్ అని ఎఫెక్టివ్ గా చేయొచ్చు. మేము మా టీచర్స్ అయినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ టీచింగ్ ఎయిడ్స్ కానీ ఎందుకు ఇస్తారంటే, ఇప్పుడు సింపుల్ చూడండి సార్. నేను ఒక వర్డ్ ఇస్తాను, మీరు ఎలా చెప్తారో దాన్ని బట్టి తెలిసిపోతుంది. అమ్మ నాకు ముళ్ళు కుచ్చుకొనింది రక్తం వస్తుంది అని ఎలా చెప్తారు సార్? మీరు ఎలా చెప్తారు? మీరు చెప్పండి. ఓకే సార్. అమ్మా నాకు ముళ్ళు వచ్చింది, రక్తం వెళ్తుంది, ఏమైనా చేయవా? నిజంగా మనం ముళ్ళు చూసుకుంటే ఎలా చెప్తాం సార్? అమ్మా ముళ్ళు వచ్చింది ఎత్తుందరా రావే. ఎందుకంటే టీచింగ్ లో మాకు రావాలి సార్. మా టీచింగ్ లో ఏం చేస్తాను సార్, ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ పోతుండే కదా సార్, అప్పుడు పిల్లలకి క్యాచ్ చేసే చాలా కష్టం. ఇలాగే చాలా టెక్నిక్స్ ఉన్నాయి సార్. ఆ పిల్లలకి మేము చెప్పేటప్పుడు వేరే వేరే టెక్నిక్స్, వేరే వేరే ఫిగర్స్ కానీ, టీచింగ్ ఎయిడ్స్ కానీ, ఆడియోస్, వీడియోస్, డాన్స్ ఎప్పుడు మేము యాక్టివ్ చేస్తాం. మేము టీచర్స్ అనే యాక్టివ్ అవుతారు కదా సార్. అప్పుడు పిల్లలు పరిగెత్తిన వస్తారు సార్. మా సార్ వచ్చిన క్లాస్ తీసుకుంటారు, పరిగెత్తిన వస్తారు. వాళ్ళ మెమరీ కానీ ఇమ్మీడియట్ గా అవుతుంది సార్. అది ఇంపార్టెంట్ సార్. అంతే. నేను ఆ బుక్స్ లో ఉంటే నేను చూడండి సార్, ఎందుకంటే పిల్లలతో రోజు ఒక 40 minutes 30 minutes అవి ప్రాక్టీస్ చేయిస్తుంటే, ఇప్పుడు మీరు షార్ట్ కట్ మెథడ్స్ చెప్పినట్టు వాళ్ళకు కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలి వాళ్ళకు. అరే జ్ఞాపక శక్తి ఉందని చెప్పేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా నంబర్ తీసుకోండి సార్, మీకు పర్సనల్ గా మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను చాట్ లో పెడతాను, లేకుంటే మేడం అడిగితే గానీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాట్ లో పెట్టండి, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసి నవీన్ రెడ్డి గారు సార్ మాట్లాడారు. అంజయ్య పోలే సార్. అంజయ్ సార్ రెడీగా ఉన్నారా? నెక్స్ట్ చిన్ని గారు రెడీగా ఉండండి. రెడీగా ఉన్నా మేడం. ఓకే మేడం. సార్ అంజయ్ సార్ మాట్లాడండి సార్. సార్ ఒకటి ఏంటి సార్ అంటే 5 T's లో ఫస్ట్ సెకండ్ టీస్ చెప్పండి సార్. 5 T's. ఫస్ట్ టీ వచ్చి టైం సార్. టైమా సార్? ఓకే సార్. ట్రీట్ సెకండ్, థర్డ్ వచ్చి ట్రస్ట్, ఫోర్త్ వచ్చి టచ్, ఫిఫ్త్ వచ్చి టాలరేట్ సార్. ఓకే సార్. అదొకటి ఎక్రోనిమ్స్ ఉంది కదా సార్, అది ఒక్కసారి ఫుల్ ఫామ్ చెప్పండి. ఆల్ఫాబెటికలీ కోడెడ్ రిమైండరా సార్? ఆఫ్, నెక్స్ట్ వచ్చి ఆఫ్. ఓకే సార్. వై నేమ్స్ సార్? వై అంటే నేమ్స్. యు మిస్ రిమెంబర్, యు. వై అంటే YOU సార్. ఓకే సార్. యు మిస్ రిమెంబర్ సార్.
మిస్రిమెంబర్. సార్ రిమెంబర్ లేదు మేడం, మిస్ రిమెంబర్ అంటే మేము రిమెంబర్ పెట్టుకునే కాదు కదా, దానికోసం మిస్ రిమెంబర్ అని పెట్టుకోవచ్చు. ఓకే, మిస్రిమెంబర్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. గుడ్, ఎక్సలెంట్ సెషన్ సార్, వెరీ యూస్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే మేడం. మేడం చాట్ బాక్స్ లో నేను నంబర్ పెట్టినాను. సార్ పెట్టండి సార్, అందరూ ఇన్ కేసు ఎవరైనా కావాలంటే. లాస్ట్ ప్రేరణ మేడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చిన్ని గారు ఉన్నారు కదా, చిన్ని లిట్టుపల్లి. చిన్ని గారు రెడీగా ఉన్నారా సార్? గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. ఇక్కడ మీరు 10 key points to improve brain power అని చెప్పారు సార్. అందులో స్లైడ్ లో 4th and 5th పాయింట్ లేదు, అవి ఒకసారి చెప్తారా సార్? మేడం స్లైడ్ లో కానీ యాక్చువల్లీ ఏమంటే నంబర్ సిగ్నర్ అంటే ఫస్ట్ నుంచి 10 వరకు ఉన్నాయి దాంట్లో పాయింట్స్. పీపీటీ కానీ షేర్ చేస్తాను మేడం ఇష్టం, మేడం షేర్ చేస్తాను మీకు కావాలి సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మనకి మేడం మనకి వీడియో రికార్డింగ్ వస్తుంది కదా, మనకి వీడియో రికార్డింగ్ కాగానే మనం పంపిద్దాము. అందులో మీకు ఆల్రెడీ పీపీతో పాటు సార్ చెప్పింది కూడా ఉంటుంది కదా, రికార్డెడ్ వీడియో మనకి షేర్ చేద్దాం మేడం. అక్కడ పాజిటివ్ పేర్ గ్రూప్ తర్వాతే అండ్ డైరెక్ట్ గా 6th పాయింట్ కి వెళ్ళారు. సో 4th 5th పాయింట్ మిస్ అయిపోయింది కదా. ఓకే, 4th 5th కావాలంటారు ఇప్పుడు? ఓకే, ఒక్క నిమిషం మేడం, ఒక నిమిషం చెప్పండి సార్, అయిపోతుంది. పీపీటీ ఉన్నింది బట్ నేను ఓపెన్ చేసి చూపాల్సి వస్తుంది. లేదు మేడం, నేను చెప్తాను. ఓకే, మేడం ఫస్ట్ వచ్చి గుడ్ డైట్ వచ్చింది దాంట్లో మేడం. గుడ్ డైట్, కిల్లింగ్ యాంట్స్ అని సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి ఎక్సర్సైజ్. 4th పాయింట్ వచ్చి బ్రెయిన్ న్యూట్రియంట్స్ అని. మనం వినపడుతుందా మేడం? పాజిటివ్ పియర్ గ్రూప్ అని 5th పాయింట్. 6th పాయింట్ వచ్చి క్లీన్ ఎన్విరాన్మెంట్ అని. 7 వచ్చి స్లీప్. 8th వచ్చి బ్రెయిన్ ప్రొటెక్షన్ అని. 9 వచ్చి న్యూ లెర్నింగ్స్. 10 వచ్చి స్ట్రెస్ మేనేజ్మెంట్. 10 పాయింట్స్ వచ్చింది మేడం. ఓకే, క్లియర్ మేడం. హ్యాపీ మేడం. నెక్స్ట్ దొడ్డ బొసప్ప అని ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు సార్, ఒకసారి మీరు మాట్లాడండి. సార్ లాస్ట్ పార్ట్. ఓకే సార్, లాస్ట్ పార్ట్ దొడ్డ బసప్ప. సార్ నమస్కారం సార్, అందరికీ నమస్కారం మేడం. సార్ మాకు కన్నడ కాదు సార్, తెలుగు రాలేదు, కొంచెం వస్తుంది సార్. మాస్టర్ సార్ బాగా చాలా అర్థమైంది సార్ తెలుగులో. కొంచెం కష్టం అయింది, ప్రశ్నలు బాగా చాలా బాగుంది సార్. చాలా బాగుంది, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. మెచ్చుకున్నారు మీరు. మీకు తెలుగు కష్టం అయితే మీరు మాట్లాడండి సార్, సార్కి వచ్చి కదా లాంగ్వేజ్. లేదు మేడం, మా ఐపీఎస్ లో వచ్చిన వాళ్ళు వేరే. అదే అందుకే నాకు అర్థమైంది సార్, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వచ్చారు, మిమ్మల్ని అడుగుతున్నారు. ఏం ప్రాబ్లం లేదంటే మా ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ ನೀವ್ ಹೇಳಿ ಸರ್, ಹೇಳಿ ಸರ್, ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ. ಸರ್ ಬಾ ಸರ್, ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ರಿ. ಈ ಪ್ರಶ್ನೆಗಳು ಕೇಳಿದ್ಮೇಲೆ ಇನ್ನೂ ಬಹಳ ಅರ್ಥ ಆಯ್ತು ಸರ್, ಚೆನ್ನಾಗಾಯ್ತು. ಓಕೆ ಸರ್. ವಿಶ್ಲೇಷಣೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಸರ್, ಅನಾಲಿಸಿಸ್ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಕೊಟ್ರಿ. ಇದು ಭಾಗವಹಿಸರು ನೋಡ್ರೆ ಉತ್ಸಾಹ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ಎಲ್ಲರ ಏಕಾಗ್ರತೆಯನ್ನು ಹಿಡಿದಿಟ್ಕೊಂಡಿದ್ದೀರಿ ಸರ್. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాకు కొంచెం అర్థమైంది, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ బాగుందని చెప్పారు, మాకు అదే అర్థమైంది. అదేనా సార్ చెప్పింది? చాలా ఎక్స్ప్లెనేషన్ బాగుంది. మరి ఇంకోటి ఏమంటే వాళ్ళు చెప్పే ఆల్మోస్ట్ సెషన్స్ గానీ పూర్తిగా యాక్టివ్ గా ఉండ్రి సార్, యాక్టివ్ గా అందరినీ అకౌంట్ గానీ చేసినారని చెప్పినాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కొట్టప్ప సార్, బసప్ప సార్. అండ్ ఓకే సార్, ఏవి సార్ మనం క్లోజ్ చేసుకుందామా?
ఎండ్ చేయండి మేడం. మీరు లాస్ట్ వర్డ్ చెప్పండి, మనం ఎండ్ చేస్తాం. ఓకే సార్. సార్ సలీం బాషా సార్, ఈరోజు మా పార్టిసిపేట్స్ అందరికీ మన మెమరీ గురించి, మెమరీ టెక్నిక్ గురించి ఎలా ఫాలో అవ్వాలి, ఏ విధంగా మనం మెమరీని ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటూ కొత్తవి నేర్చుకుంటూ మన మెమరీని ఇంప్రూవ్ చేసుకోవాలి, మన బ్రెయిన్ ని ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత బాగా మనకి యూటిలైజ్ అవుతుంది అని చెప్పారు. మనకి టెక్నిక్స్ కూడా మనకి మెంబరింగ్ 15 వర్డ్స్ వచ్చి ఫస్ట్ 15 వర్డ్స్, తర్వాత 20, 30, 40 అట్లా మనం మెమరీ ఎక్కువగా ఆలోచించుకుంటూ మన బ్రెయిన్ షార్ప్ చేసుకుంటూ, అండ్ ఒక మంచి స్పీకర్ అవ్వాలి అని అంటే ఎక్రోనిమ్స్ కూడా బాగా ఇంపార్టెంట్. ఎక్రోనిమ్స్ అంటే ఏమీ లేదు, అది ఒక బుల్లెట్స్ పాయింట్స్ లాగా. అయితే ఒక నేమ్స్ రూపంలో టైం అనుకోండి, టైం అనేది ఒక ఎక్రోనియం అవుతుంది. నెక్స్ట్ స్మార్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూపించారు. అంటే ఆ సైడ్ హెడ్డింగ్స్ ఎలాగైతే మనం పెట్టుకుంటామో దాన్నే ఎక్రోనిమ్స్ అంటాము. ఉన్న మెసేజ్ ని షార్ట్ చేసుకుంటూ ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవడం ఎక్రోనియం. సో ఎక్రోనియమ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, మెమరీ టెక్నిక్స్ ఎలా వాడుకోవాలి అనేది చాలా బాగా మనకి మన పార్టిసిపెంట్స్ అందరికీ చెప్పారు. అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఆ డౌట్స్ కూడా చాలా బాగా క్లియర్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు స్పాంటేనియస్ గా స్పందించారు. చాట్ లో చాలా బాగా యాక్టివ్ గా ఉన్నారు, యాక్టివ్ గా స్పందించారు. పార్టిసిపెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెస్పెక్టెడ్ ఫెసిలిటేటర్స్ అండ్ మెంటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోఆర్డినేటర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సెషన్ ని మనం ఇప్పుడు జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.